ఇక్కడ వరకే కదా. సో ఈ డిస్టెన్స్ ఎంత? ఈ డిస్టెన్స్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ మైనస్ ఈ రేడియస్ కదా. సో పై ఆర్ బై 2 మైనస్ ఆర్. ఇక్కడ మీరు కేర్ఫుల్ గా ఉండాలి. యాంగిల్ విత్ x axis that is given as alpha. It also makes an angle with y axis that is given beta. It also makes an angle with z axis. చేయకండి, ర్యాండమ్ ఇచ్చేస్తాడు అది. ఓకే, చూడడానికి అక్యూట్ యాంగిల్ లాగా ఉన్నది. సో ఐ విల్ పుట్ 30 degrees ఇన్ ద ఆప్షన్. 60 ఉంటే నో, ఇట్ విల్ గో రాంగ్. చూద్దాం అసలు ఇది ఎంత వస్తుందో. Hello children, welcome to our channel Physics B. My name is Sarvesh. So we are making EAMCET 30 days 30 chapters revision. Last class lo units and dimensions analysis chepunde. So if you miss that video, అందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయని మీకు అనిపిస్తే ఇక్కడ నేను లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి చూడండి. So in this video we are going to discuss complete concept from vectors and hand picked numericals. మంచి ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ ఎక్కడైతే మీరు కన్ఫ్యూజ్ అవుతారని నాకు అనిపిస్తుందో అట్లాంటి క్వశ్చన్స్ పిక్ చేసిన. సో డోంట్ మిస్ దిస్ వీడియో, వాచ్ టిల్ ఎండ్. మీకు ఎక్కడైనా తెలిసిన టాపిక్ ఉంటే మీరు యూ కెన్ స్కిప్ దట్ వీడియో. టైమ్ స్టాంప్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను నేను, రైట్. సో ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ అ వెక్టర్? మనకు అందరికీ తెలిసిన డెఫినేషనే, చాలా సార్లు విన్న డెఫినేషనే. ద వన్ విచ్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఈ రెండు పదాలే కాదు, యూ షుడ్ ఆల్సో ఇంక్లూడ్ వన్ మోర్ థింగ్ which also obeys vector laws of addition. ఓకే, మీరు ఈ సెంటెన్స్ ని ఇంక్లూడ్ చేయకపోతే కరెంట్ అనేది వెక్టర్ అని తీసుకుంటారు, స్ట్రెస్ అనేది వెక్టర్ అని తీసుకుంటారు, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వెక్టర్ అని తీసుకుంటారు. దేర్ ఆర్ సమ్ క్వాంటిటీస్ లైక్ టెన్సర్ క్వాంటిటీస్. అపార్ట్ ఫ్రమ్ స్కేలర్ వీ హ్యావ్ సమ్ టెన్సర్ క్వాంటిటీస్ ఆల్సో. మనం డిస్కస్ చేద్దాం అన్ని. సో వెక్టర్ ఈస్ ద వన్ విచ్ షుడ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్. సో మ్యాగ్నిట్యూడ్ అంటే ఒక లెంత్ వైజ్ ఏదన్నా లెంత్ వైజ్ అని అంటే అది లెంత్ డిస్ప్లేస్మెంట్ ఉండాలని రూల్ ఏం లేదు. ఓకే, ఇప్పుడు వెలాసిటీ ఉంది, వెలాసిటీ 5 meter per second, సమ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ అనుకుందాం. సిమిలర్లీ అది ఏ పార్టికల్ ఏ వెలాసిటీ 10 meter per second ఇన్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. పార్టికల్ బి వెలాసిటీ 50 meter per second ఇన్ ద సేమ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. ఇప్పుడు రెండు డైరెక్షన్ పరంగా సేమ్ ఉన్నా కూడా మ్యాగ్నిట్యూడ్ వైజ్ డిఫరెంట్ గా ఉంది. యాక్సలరేషన్స్ కూడా అంతే. ఏదైనా ద వన్ విచ్ వి కన్సిడర్ వెక్టర్ క్వాంటిటీస్ షుడ్ హ్యావ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ షుడ్ హ్యావ్ సమ్ డైరెక్షన్. డైరెక్షన్ సేమ్ ఉన్నంత మాత్రాన మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ లేకపోయినా రెండు సేమ్ అనద్దు. ఓకే, దే విల్ బి డిఫరెంట్. సో ఫస్ట్ దే షుడ్ హ్యావ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఇట్ షుడ్ హ్యావ్ సమ్ డైరెక్షన్. ఏ డైరెక్షన్ పాయింట్అవుట్ చేస్తుంది, దీన్నే వెక్టర్ అన్నట్టు. ఇఫ్ ఐ సే సి ఈ ఏ అనేది మ్యాగ్నిట్యూడ్ అనుకోండి, అండ్ వెన్ ఐ పుట్ అన్ arrow this will become a vector. This A vector can be represented with modulus of A and a magnitude and then a direction. This is A cap. You can consider this as a unit vector. Sir, unit vector and ఏంటిది? Unit vector purpose ఒకటే to show you direction. అంతకు మించి దాని పనే లేదు ఇక. ఫర్ ఎగ్జాంపుల్ నేనే వెక్టర్ ఇప్పుడు. ఓకే, కన్సిడర్ మీ యాజ్ ఎ వెక్టర్. సో నేను లెఫ్ట్ సైడ్ ఇట్లా పాయింట్ చేసి ఉన్నా అంటే ఇఫ్ ఐ వాక్ ఐ విల్ వాక్ ఇన్ దిస్ డైరెక్షన్. ఐ జస్ట్ షో ఏ డైరెక్షన్ లో పోవడానికి రెడీగా ఉన్నా అనే చెప్తుంది, అంతేగాని దానికి ఒక మ్యాగ్నిట్యూడ్ 1 ఉంటుంది అంతే. ఓకే, సో ఇఫ్ ఐ పాయింట్ టువర్డ్స్ ఎక్స్ డైరెక్షన్, ఓకే ఐఎమ్ రెడీ టు గో ఇన్ ఎక్స్ డైరెక్షన్, రైట్, విత్ మ్యాగ్నిట్యూడ్ 1, ఇంకా రెడీ అనమాట. ఇఫ్ ఐ కన్సిడర్ జీరో వెక్టర్, నల్ వెక్టర్. నల్ వెక్టర్ అంటే ఏంటిది? నల్ వెక్టర్ అంటే నథింగ్, నేను లేని ఇక్కడ. ఓకే, నేను లేకపోతే అసలు దాని వెక్టర్ అని ఎట్లా అంటాం? సో విచ్ డజంట్ హ్యావ్ మ్యాగ్నిట్యూడ్, విచ్ డజంట్ హ్యావ్ డైరెక్షన్. అట్లనే మనకి లైక్ వెక్టర్స్ అని ఉన్నాయి. Like vectors ante, let's say here is A. Okay, this is the direction and here is B. ఈ రెండు మీరు అబ్జర్వ్ చేయండి, డైరెక్షన్ వైజ్ సేమే ఉన్నాయి, రైట్, బట్ మ్యాగ్నిట్యూడ్ వైజ్ డిఫరెంట్ ఉన్నాయి, బట్ డైరెక్షన్ వైజ్ సేమే ఉన్నాయి కదా. సో యూ కెన్ కాల్ ఇట్ as like vectors. What about unlike vectors? See, this is C. Now I can say A and C are unlike vectors. B and C are also unlike vectors అనొచ్చు, ఎందుకంటే డైరెక్షన్స్ డిఫరెంట్ ఉన్నాయి. ప్యారలల్ వెక్టర్స్, ఈవెన్ ఈ రెండు మీరు ప్యారలల్ వెక్టర్స్ అని కూడా అనొచ్చు. యాంటీ ప్యారలల్ అంటే ఎగ్జాక్ట్లీ దే విల్ బి పాయింటింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ లైక్ దిస్. ఓకే, సో లెట్స్ సే దిస్ ఇస్ x bar, దిస్ ఇస్ y bar. చూడండి ఒకదానికి ఒకటి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కదా, రైట్. ఈక్వల్ వెక్టర్స్ మీన్స్ సింపుల్, దే షుడ్ బి ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ and they should be equal or same in direction also. Exactly unequal vectors అని అంటే
ఈ డైరెక్షన్ or opposite vectors అంటే you can put the direction exactly opposite like this. magnitude wise సేమ్ ఉన్నాయి బట్ డైరెక్షన్ చూడండి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉన్నాయి కదా రైట్. ఆర్థోగోనల్ వెక్టర్స్ అంటే ఒకదానికొకటి పర్పెండిక్యులర్ ఉండాలి. యూ కెన్ సే యాంగిల్ ఇస్ 90 degrees. ఓకే లైక్ దట్ వీ హ్యావ్ డిఫరెంట్ వెక్టర్స్. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే వెక్టర్ విచ్ హ్యాస్ సమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అండ్ షుడ్ ఒబే వెక్టర్ లాస్ ఆఫ్ అడిషన్. ఎందుకు వెక్టర్ లాస్ ఆఫ్ అడిషన్ అంటున్నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే కరెంట్, ఎలక్ట్రిక్ కరెంట్ కి డైరెక్షన్ ఉంది, దానికి మ్యాగ్నిట్యూడ్ కూడా ఉంది, ఇట్లా పోతుంది కరెంట్ డైరెక్షన్. ఓకే లెట్స్ సే 5 amps కరెంట్ ఇస్ గోయింగ్. కిర్చాఫ్స్ లాస్ మీకు 10th క్లాస్ లో వచ్చి ఉంటుంది కదా. If this current is dividing, splitting, I can split into 2 amps and 3 amps రఫ్గా ఏదో ఒకటి. ఈ 2, 3 యాడ్ చేస్తే మనకు 5 వచ్చింది. ఓకే హియర్ దెర్ ఈస్ నో వెక్టర్ అడిషన్ ఇన్వాల్వ్డ్. ఇక్కడ సింపుల్ గా యాడ్ చేసేసినాం, స్కేలర్ అడిషన్. స్కేలర్స్ అంటే ఏంటి? స్కేలర్స్ ఆర్ ద వన్ విచ్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ తో సంబంధమే లేదు. మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి, సార్ ఇప్పుడు డైరెక్షన్ ఒక డైరెక్షన్ పోతే పాజిటివ్, ఇంకో డైరెక్షన్ పోతే నెగిటివ్ తీసుకోవడానికి అసలు వెక్టర్స్ కు లింక్ ఏంది అని అంటే ఓకే వాట్ ఎవర్ యూ సెడ్ ఇస్ కరెక్ట్, బట్ ఒకటే స్ట్రైట్ లైన్ లోకి అది మనకి పాసిబిలిటీ ఉంటుంది. ఇఫ్ ఐ సే దిస్ ఇస్ పాజిటివ్ డైరెక్షన్ ఆబ్వియస్లీ దిస్ విల్ బికమ్ నెగిటివ్. లేదు ఇది పాజిటివ్ అయితే ఇది నెగిటివ్. ఓకే సో ఒకటే లైన్ మీద అది పాసిబుల్ అవుతుంది. వాట్ ఇఫ్ ద పార్టికల్ గోస్ ఇన్ 3 dimension, రైట్? సో అప్పుడు ప్లస్ మైనస్ ఇంకేమైనా ఉండదు ఆ సైన్ లేదు కదా. సో హియర్ దట్ ఈస్ ద రీజన్ ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్ వెక్టర్ పర్పసెస్ ఉంటుంది. ఓకే సో కమింగ్ బ్యాక్ టు దిస్, ఇక్కడ కరెంట్ కి ఒక మ్యాగ్నిట్యూడ్ ఉంది దట్ ఈస్ 5 amps అండ్ ఇట్ ఇస్ గోయింగ్ టువర్డ్స్ రైట్. రెండు డైరెక్షన్ ఉంది, మ్యాగ్నిట్యూడ్ ఉంది, బట్ వై ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అ వెక్టర్? సింపుల్ థింగ్, ఇఫ్ ఐ సే 5 like let's say this is 3 in terms of vector, 3 I cap అనుకుందాం, ఇది 4 J cap అనుకుందాం. Okay so now if I take this resultant, ఈ resultant అనేది 5 amps వస్తుంది. Sorry, this resultant will be magnitude wise it will become 5. Okay but ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ 3 plus 4 డైరెక్ట్ చేస్తే మీకు 5 వచ్చిందా? రాలేదు కదా. సో దిస్ ఈస్ హౌ వి విల్ యాడ్ ఇన్ వెక్టర్స్. మనం చూద్దాం వెక్టర్ లాస్ ఆఫ్ అడిషన్ ఇట్లా అంతా, నో నీడ్ టు వరీ. సో దట్ ఈస్ ద రీజన్ వి డోంట్ కన్సిడర్ కరెంట్ యాజ్ అ వెక్టర్ క్వాంటిటీ. అండ్ ఇంకొకటి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఒకటి మీకు వచ్చి ఉంటుంది, ఇది రివిజనే కాబట్టి ఎక్కడో ఒక వినే ఉంటారు. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఇట్స్ నైదర్ స్కేలర్ నాట్ వెక్టర్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ టెన్సర్ క్వాంటిటీస్. సో టెన్సర్ క్వాంటిటీ అంటే ఏంటిది? టెన్సర్ క్వాంటిటీ అంటే నువ్వు తీసుకునే పాయింట్ ని బట్టి, తీసుకునే యాక్సిస్ ని బట్టి దాని డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే సో దోస్ క్వాంటిటీస్ ఆర్ టెన్సర్. లైక్ స్ట్రెస్ కూడా టెన్సర్ క్వాంటిటీ అనొచ్చు. ఫైన్, నౌ లెట్స్ కన్సిడర్ దిస్ స్మాల్ స్టిక్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఏదైతే లెంత్ ఉందో దిస్ లెంత్ ఈస్ నథింగ్ బట్ మ్యాగ్నిట్యూడ్. సో ఇన్ విచ్ ఎవర్ డైరెక్షన్ ఇట్ ఈస్ పాయింటింగ్, రైట్? సో అది ఐ క్యాప్ కావచ్చు, జే క్యాప్ కావచ్చు, కే క్యాప్ కావచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. అది మధ్యలో ఉండొచ్చు XY ప్లేన్ లో, లేకపోతే XYZ లో ఉండొచ్చు స్పేస్ లో, YZ ప్లేన్ లో ఉండొచ్చు, ఎట్లా అయినా పాయింట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ అ వెక్టర్. ఓకే సో నౌ a vector can be represented as I said like this: a bar is equals to modulus of a cap. ఓకే సో ఈ a cap అనేది ఏంటిది? యూనిట్ వెక్టర్. మీకు ఒక్కటే గుర్తుండాలి, యూనిట్ వెక్టర్ పర్పస్ ఒక్కటే ఒకటి, ఏంటిది అది? టు షో డైరెక్షన్. అంతే, అంతకు మించి దీని పర్పస్ ఏం లేదు. ఓకే ఇఫ్ ఐ రైట్ సంథింగ్ లైక్ 5I cap, ఏంటిది డైరెక్షన్? I cap పాజిటివ్ x యాక్సిస్, 5J cap పాజిటివ్ y యాక్సిస్, 5K cap పాజిటివ్ z యాక్సిస్, -5I cap ఉంటే మీరు మైనస్ కి 5 ఇమాజిన్ చేసుకోకండి. మైనస్ అనేది ఐ క్యాప్ కు ఉంది. ఓకే విచ్ మీన్స్ దాట్ ఇట్ రిప్రజెంట్స్ వాట్ ఎవర్ ద క్వాంటిటీ ఇస్ దేర్ విచ్ ఈస్ టువర్డ్స్ నెగటివ్ x యాక్సిస్ అని. ఓకే ఇన్ కేస్ ఇఫ్ ఐ హ్యావ్ డబల్ లైక్ దిస్ 5I cap plus 3J cap,
రైట్, ఇక్కడ ఏం జరుగుతుంది, ఆర్ ఎల్స్ 3i cap plus 4j cap. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? యాడ్ చేస్తున్నాం, రెండు వెక్టర్స్ యాడ్ చేస్తున్నాం. ఇష్టం ఉన్నట్టు యాడ్ చేయవచ్చా? చేయడానికి లేదు. సి, మనం ఆల్రెడీ అంటున్నాం అవి వెక్టర్స్ అని. వెక్టర్స్ అని యాడ్ అన్నప్పుడు ఇఫ్ ఐ సే a person walked 3 meters towards east, then 4 meters towards north. So sir, 3 plus 4, displacement is 7. No, displacement is what? It's a vector quantity. అంటే నువ్వు ఇక్కడ తీసుకునే వాల్యూస్ ని ఎట్లా యాడ్ చేయాలి? ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టర్స్ యాడ్ చేయాలి. ఇన్ కేస్ డిస్టెన్స్ అనుకోండి, ఇంకో 3 plus 4 నీకు వచ్చేది డిస్టెన్స్ అవుతుంది, నువ్వు డైరెక్ట్ యాడ్ చేస్తే, స్కేలర్స్ యాడ్ చేస్తే. సో హియర్ 3 plus 4, I should not add like 3 plus 4, I should add 3i cap because it is pointing towards x plus 4j cap. This is the proper answer. This is the resultant and kuda anochu. Okay, so what is vector loss of addition? Vector loss of addition is nothing but very simple. Manam teeskunne vector edaithe untodo. Okay, so for example here I got some p vector and q vector, and I forgot to say one thing. A vector can be displaced anywhere, but what is the condition? Without changing its magnitude and direction. Its magnitude as well as direction. ఓకే, అంటే ఇక్కడ మీరు ఇప్పుడు ఇది వెక్టర్ ఉంది. ఓకే, ఫస్ట్ ఐ సెడ్ దిస్ ఇస్ ద వెక్టర్. సో ఈ వెక్టర్ ని మీరు ఎట్లా అయినా డిస్ప్లే చేయొచ్చు. ఇట్లా కిందికి అంటారా, పైకి అంటారా, ఇట్లా సైడ్ కి చూపిస్తారా? నో, యూ కెన్ మూవ్ దిస్ లైక్ దిస్, లైక్ దిస్, లైక్ దిస్, వితౌట్ ఇక్కడ ఎన్ని డైరెక్షన్స్ లో మూవ్ చేసినా కూడా ఈ మ్యాగ్నిట్యూడ్ ఏం చేంజ్ చేయట్లేదు, అండ్ డైరెక్షన్ కూడా అదే వస్తున్నా. అదే ఇక్కడ నుంచి ఇట్లా తిప్పింది అనుకోండి, ఇప్పుడు డైరెక్షన్ చేంజ్ అవుతలేదా? అట్లా మూవ్ చేయొద్దు. వెన్ ఎవర్ యూ డిస్ప్లేస్, without changing its magnitude and direction మనం డిస్ప్లే చేయాలి. ఓకే, సో if you observe this triangle law of vector addition, ఇక్కడ p bar q bar ఉంది. ఓకే, సో how will you add? ఒక ట్రయాంగిల్ లాగా ఫామ్ అవుతుంది. ట్రయాంగిల్ లాగా రెండు వెక్టర్స్ తో ఫామ్ కాదు, దాని రిజల్టెంట్ తో ట్రయాంగిల్ లాగా ఫామ్ అవుతుంది. See here I got this p and q. You can add this q here or here. ఎక్కడైనా యాడ్ చేయొచ్చు కదా. బట్ సి, మనకు ఒక వెక్టర్ ఉంది అనుకోండి, ఇట్లా ఏ బార్. ఓకే, సో నౌ యూ హ్యావ్ సమ్ బి బార్. అంటే బి బార్ ఎట్లయినా ఉండొచ్చు, ఇట్ క్యాన్ బి లైక్ దిస్. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసిన బి బార్. రైట్, సో నౌ యూ సీ ఇవన్నీ ఒకటే డైరెక్షన్ లో ఉండాలి. సి దే ఆర్ గోయింగ్ యాంటీ క్లాక్ వైజ్, ఇట్లా పోతున్నాయి. నౌ ద రిజల్టెంట్ షుడ్ బి మార్క్డ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, which is a bar plus b bar. Okay, simple. A bar undi, b bar undi, resultant కావాలి a bar plus b bar. Okay, but direction mention చేయాలి కదా. డైరెక్షన్ ఎప్పుడైనా ఈ డైరెక్షన్స్ కి క్లోజింగ్ లాగా ఉండాలి రిజల్టెంట్ డైరెక్షన్. ఎందుకు అట్లా ఉండాలి? ఇన్ కేస్ అట్లా లేదనుకోండి, రిజల్టెంట్ 0 అయిపోతుంది. లెట్స్ సీ హియర్, దిస్ ఇస్ a bar. A person went from this point to this point. అప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఇది ఇంకొక వెక్టర్, he went till here. If he come టు అగైన్ దిస్ పాయింట్, అప్పుడు డైరెక్షన్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది కదా. ఇప్పుడు నీకు టోటల్ వాల్యూ కావాలి అని అంటే ఇట్ ఈస్ 0. సరే, అందాక ఫర్ అన్ ఇన్స్టెన్స్ లెట్స్ సే డిస్ప్లేస్మెంట్, ఈ వెంట్ ఇక్కడ నుంచి ఇక్కడికి, దెన్ ఇక్కడ నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చింది. వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ హియర్? 0 అన్నట్టే కదా. ఇప్పుడు నీకు రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ కావాలి అని అంటే డైరెక్షన్ అనేది లెట్స్ సే దిస్ ఇస్ OPQ. సో O to Q ఉండాలి. Q to O ఉన్నదంటే మళ్ళీ ఇనీషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ సేమ్ అయిందని అర్థం. ఓకే, సో O to Q, Q to O, both are two different things. నేను ముందే చెప్పిన డైరెక్షన్ మ్యాటర్స్. నువ్వు ఏ డైరెక్షన్ లో పెడితే ఆ డైరెక్షన్ ఇట్ ఈస్ రాంగ్. ఓకే, సో రిజల్టెంట్ మస్ట్ బి కెప్ట్ ఇన్ క్లోజింగ్ ద ఎగ్జిస్టింగ్ వెక్టర్స్. ఈ ఏని బిని క్లోజ్ చేసేటట్టు ఉండాలి. ఇక్కడ చూడండి, ఇది p బార్. ఓకే, A to B p బార్. లెట్స్ సే ఒక పర్సన్ A నుంచి B కి పోయింది. నౌ ఫ్రమ్ B to C he went. Now he is here. ఓకే, ఇక్కడ నుంచి from here he went till here. Now if you want to find resultant, how to close? You should close in this direction, e direction lo undali. So this r bar is nothing but p bar plus q bar. ఎప్పుడైనా కూడా
వెక్టర్స్ ని మనం యాడ్ చేయడానికే ఉంటుంది. సార్ అదేంటి సార్, నేను సబ్ట్రాక్షన్ కూడా చూసిన. సి సబ్ట్రాక్టింగ్ ఆఫ్ వెక్టర్ ఈజ్ ఇండైరెక్ట్లీ యాడింగ్ ఎ నెగిటివ్ వెక్టర్. అసలు మనకు సబ్ట్రాక్షన్స్ అనేది ఉండదు జనరల్లీ. ఈ టర్మ్ అనేది మన ఓకే బుక్స్ లో ఉంటది, బట్ ఇన్ రియాలిటీ వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ జస్ట్ యాడింగ్ అ నెగిటివ్ వెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ p బార్ ఉంది, I have q bar here, q vector. So I want p minus q. మనకి ఏం తెలుసు, p plus q ఎట్లా చేయాలో తెలుసు. p plus q ఎట్లా చేస్తాం, ఈ వెక్టర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఓకే, this is q. And now how to close the resultant? ఇట్లా క్లోజ్ చేయాలి. This is resultant. What is the value? p bar plus q bar. అయిపోయింది. ఇది 3i అయితే 3i, 4 అయితే 4, ఏదైతే అది విత్ డైరెక్షన్ మీరు యాడ్ చేయాలి. ఓకే, సో నౌ ఇఫ్ ఐ వాంట్ p minus q, what I should do? See, దీన్ని లాజికల్ గా ఇట్లా రాసుకోవచ్చా, p bar plus minus q bar అని రాసుకోవచ్చు కదా, సేమ్ థింగ్, రైట్. సో ఇక్కడ మైనస్ q bar అంటే ఏంటిది? See, if I say a bar and minus a bar, what is the difference? Difference is only in the direction. రెండు magnitude సేమే, a a. ఓకే, బట్ డైరెక్షన్ విషయంలో ఒకదానికొకటి ఆపోజిట్ ఉంది. ఇప్పుడు ఇక్కడ q బార్ కి మైనస్ q బార్ కి డిఫరెన్స్ ఏంది? మైనస్ q బార్ ఎగ్జాక్ట్లీ కిందికి ఉంటుంది డైరెక్షన్. ఓకే, సో నౌ యు యాడ్ దిస్ మైనస్ q టు p. సో దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ p. ఓకే, సో ఈ మైనస్ q యాడ్ చేసేసి, సో దిస్ ఇస్ మైనస్ q. నౌ ఇఫ్ యు టేక్ దిస్ రిజల్టెంట్, దిస్ విల్ బికమ్ p బార్ మైనస్ q బార్. ఇది చూస్తే సబ్ట్రాక్షన్ లా ఉంది కదా, అందుకే మనం సబ్ట్రాక్షన్ అని కూడా అంటాం. బట్ ఇన్ రియాలిటీ యు ఆర్ జస్ట్ యాడింగ్ అ నెగటివ్ వెక్టర్. ఓకే, అందుకే మనకి వెక్టర్ లాస్ ఆఫ్ అడిషన్ ఉంటుంది కానీ వెక్టర్ లాస్ ఆఫ్ సబ్ట్రాక్షన్ అని ఎక్కడ ఉండదు. ఓకే, సో ఈ లాస్ మన కరెంట్ ఒబే చేయదు. ఫర్ ద సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్, లెట్స్ సే సింపుల్ థింగ్, 3 4 5 ట్రయాంగిల్ తీసుకుందాం. సో పర్సన్ 3 meters వాక్ చేసిండు, దెన్ హీ వాక్డ్ 4 meters ఇన్ నార్త్ డైరెక్షన్. సో నౌ వాట్ ఈస్ ద రిజల్టెంట్? రిజల్టెంట్ ఇస్ నథింగ్ బట్ 3i cap. So this is x direction kada. So this is x, this is y. So x direction kabatti 3i cap, y direction kabatti 4j cap plus 4j cap. So this is the resultant value. If you want magnitude of resultant, what you will do? A square plus b square, 3 square plus 4 square. Chuste Pythagoras theorem la undi kada, ade. Okay, so that is what displacement. Displacement ki distance ki difference undi. Okay, so but every time మనకి ఓన్లీ ట్రయాంగిల్ లాతోనే సెట్ అవ్వదు. సమ్ టైమ్స్ రైట్, పారలెలోగ్రామ్ లో ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది కాబట్టి ఈజీలీ యూ డిడ్. అదే దిస్ ఇస్ లెట్స్ సే 3i అగైన్. ఓకే, సో ఇప్పుడు ఈ డైరెక్షన్ లో ఇంకొక వెక్టర్ ఉంది. ఇది 4j ఉండడానికి లేదు. ఎందుకు 4j ఉండడానికి లేదు? వర్టికల్ ఉందా ఏమన్నా? వర్టికల్ ఉంటే j అని రాసుకోవచ్చు. దిస్ ఇస్ ఇన్ xy ప్లేన్. అప్పుడు దానికి కూడా సమ్ 4i plus 3j అట్లా ఏదో ఒక వెక్టర్ వస్తుంది. దెన్ వాట్ యూ విల్ డూ, వెక్టర్ లాగా అడిషన్ చేయడం ఈజియర్. ఇఫ్ యూ నో దిస్ దెన్ ఇట్ ఈస్ ఫైన్. లైక్ లెట్స్ సే దిస్ ఇస్ 4i plus 3j. 4i plus 3j సార్ అంటే దాని కాంపోనెంట్స్ డివైడ్ చేసినప్పుడు వస్తుంది. అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, నో నీడ్ టు వరీ. సో అగైన్ ఇఫ్ యూ నో దిస్ దెన్ ఇట్ విల్ బికమ్ సింపుల్. ఈ రెండు యాడ్ చేయడమే ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టర్ లో. 3i plus 4i 7i plus 3j, దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఆ రిజల్టెంట్ ఎట్లా ఉంటుంది? ఇక్కడ నుంచి ఇట్లా ఉంటుంది. సో ఈ రిజల్టెంట్ మనం యూజింగ్ పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ గెట్స్ కన్ఫ్యూజ్డ్. ఇక్కడ చూడండి, ABC 3 వెక్టర్స్. దిస్ ఇస్ A, B and C, where R is the midpoint. ఓకే, సో సపోజ్ ఇది x అనుకున్నా అనుకోండి, ఇది కూడా x. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్స్ ఇస్ కరెక్ట్? ఇక్కడ కొన్ని రిలేషన్స్ ఇచ్చిండు, చూద్దాం ఏది కరెక్ట్. అయితే ఇక్కడ యూ కెన్ ఇమాజిన్ దిస్ లైక్ 2 ట్రయాంగిల్స్, అంతే కదా? ఓకే సార్, ఇక్కడ x ఉంది, మరి దాని రిజల్టెంట్ తెలియదు కదా నాకు ఏ డైరెక్షన్ లో ఉందో. ఏదో ఒకటి తీసుకోండి, ప్రాబ్లం లేదు. లైక్ ఇట్లా తీసుకుందామా, యువర్ విష్. దీన్ని కూడా ఇట్లానే తీసుకోండి. ఇఫ్ యూ వాంట్ టు టేక్ అప్, యూ టేక్ అప్, ఏం కాదు. బట్ రెండు ఒకటే డైరెక్షన్ లో తీసుకోండి. నౌ సీ, first you consider POR triangle which is acting like resultant. Which are the two vectors అనేది ఫస్ట్ సార్ట్ అవుట్ చేసుకోండి. ఇది చూడండి, A and X ఒకటే డైరెక్షన్ లో ఉన్నాయి, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉన్నాయి.
దాన్ని క్లోజ్ చేసేటట్టు సి వెక్టర్ ఉంది. అబ్జర్వ్ చేసిలా? ఒకవేళ ఎక్స్ పైకి తీసుకుంటే సి అండ్ ఎక్స్ క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ ఉండి ఏ దాన్ని క్లోజ్ చేస్తుంది, అంటే రిజల్టెంట్స్ మారిపోతాయి. ఇక్కడ కూడా హియర్ యు అబ్జర్వ్, నౌ సీ దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ వాట్ ఎక్స్, దీన్ని క్లోజ్ చేసేటట్టు ఏముంది, సి ఉన్నది. సో నౌ విచ్ ఆర్ టూ వెక్టర్స్ అండ్ విచ్ ఆర్ రిజల్టెంట్ అనేది చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు. ఏంటిది అది, ఏ బార్ ప్లస్ ఎక్స్ బార్ విచ్ ఇస్ ఈక్వల్ టు సి బార్. సేమ్ అదే లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేయండి. ఇది సి బార్, ఇది ఎక్స్ బార్, దాన్ని క్లోజ్ చేసేటట్టు ఏముంది, బి బార్ ఉంది. సో ఐ కెన్ రైట్ సి బార్ ప్లస్ ఎక్స్ బార్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు బి బార్. నౌ యూ డూ సబ్ట్రాక్షన్, మనకి ఏబిసిలో ఉంది కదా రిలేషన్, అంతేనా? చూడండి, this is C, this is X, and then I close this to B. Right. So if I subtract them, X cancel, you will get A bar minus C bar, which is equal to C bar minus B bar. So C at పంపించేసేయండి, B పంపించేసేయండి, A bar plus B bar, which is equals to 2C bar. That's it. First option is correct, right? So manchi question ఇది. Next, Polygon law. Okay. సో పాలిగాన్ లాలో ఇప్పుడు నీకు ఆల్రెడీ చెప్పేసిన ఏమని, వెక్టర్స్ క్యాన్ బి డిస్ప్లేస్డ్ ఫ్రమ్ ఎనీవేర్ టు ఎనీవేర్, బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ వితౌట్ చేంజింగ్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్. ఇక్కడ చూడండి, ఈ యారో చూడండి, P4 వెక్టర్ చూడండి, ఈ P4 వెక్టర్ చూడండి, ఈ P4 వెక్టర్ ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసింది. చూడండి, దిస్ P4 వెక్టర్ ఇస్ లైక్ దిస్, P1 వెక్టర్ సేమ్, P2 వెక్టర్ ఇట్లానే ఉంది, P3 vector is like this, and then so how many vectors overall we have? 4 vectors. ఈ P5 అనేది రిజల్టెంట్ వెక్టర్స్. ఇవన్నీ ఒక ఆర్డర్ లో పెడితే దీస్ ఆర్ ద డైరెక్షన్స్, రైట్? అండ్ ఈ డైరెక్షన్స్ ని క్లోజ్ చేసేటట్టు P5 will be acting like resultant vector. So how to write expression here? P5 is equals to P1 plus P2 plus P3 plus P4. That's it. So ఇది పాలిగాన్ లా. పాలిగాన్ లా ఎప్పుడైనా కూడా ఇట్ క్యాన్ బి ఎన్ సైడెడ్ పాలిగాన్. ఇది పెంటగాన్ లా ఉంది, హెక్సాగాన్ లా కూడా ఉండొచ్చు. ఇన్ కేస్ డిస్ప్లేస్మెంట్ లాగా కన్సిడర్ చేద్దాం, పాయింట్ పార్టికల్ ఫ్రమ్ A to B and then it went from B to C. Now what is the resultant? See, AB vector is P1. Now it went from P to C, that is P2 vector. సో నేను ఇప్పుడు దీన్ని రిజల్టెంట్ అనుకోవాలి. ఫ్రమ్ ఇనీషియల్ టు ఫైనల్ క్లోజ్ చేయాలి అంతే. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిల్లు, ఎక్కడి నుండి అనేది ఇనీషియల్, ఎక్కడికి పోయిల్లు అనేది ఫైనల్. సో ఫ్రమ్ ఇనీషియల్ టు ఫైనల్ మీరు క్లోజ్ చేస్తే దట్ విల్ బికమ్ రిజల్టెంట్. ఫైనల్ టు ఇనీషియల్ క్లోజ్ చేస్తే డిస్ప్లేస్మెంట్ 0, రిజల్టెంట్ 0 అవుతుంది. అంటే దాని అర్థం ఏంటిదని అంటే P1 P2 రెండు కలిపి ఎంత ఎఫర్ట్స్ ఆర్ ఎంత వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని మీరు జస్ట్ ఈ రిజల్టెంట్ తోని క్లోజ్ చేస్తారు అని అర్థం. లెట్స్ సే ఇక్కడ ఒక బాడీ ఉంది, ఓకే. సో ఆన్ దిస్ యు ఆర్ అప్లయింగ్ 3 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్, 7 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్, ఓకే. సో అల్టిమేట్లీ ఓవరాల్ ఫోర్స్ ఎంత అప్లై చేస్తున్నట్టు, 10 న్యూటన్స్ అప్లై చేస్తున్నట్టు, ఓకే. సో ఈ 10 న్యూటన్స్ వల్ల ఈ బాడీ అనేది టువర్డ్స్ లెఫ్ట్ మూవ్ అవ్వాలి. But if I apply the same 10 newtons force in the direction of right side, what will happen? It will be in equilibrium. Okay, ఇక్కడ కూడా ఎప్పుడైతే మనకి రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఉందో, రిజల్టెంట్ ఫోర్స్ అనేది నువ్వు క్లోజ్ చేసేటట్టు పెట్టినాము, అప్పుడు ఏమైతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి పోయి మళ్ళీ ఇక్కడ నుండి సి దగ్గరికి వెళ్ళి మళ్ళీ సి దగ్గర నుండి ఏ దగ్గరికి వచ్చింది, అంటే దాని డిస్ప్లేస్మెంట్ 0, అంటే రిజల్టెంట్ ఇస్ 0. సో వెన్ ఇట్ స్టాప్స్ హియర్ అండ్ వెన్ యూ ఇక్కడ రిజల్టెంట్ డ్రా చేస్తున్నాము అని అంటే దాని అర్థం ఏంటిది, ఈ రెండు వెక్టర్స్ బదులు ఒకటే సింగిల్ వెక్టర్ లాగా రిప్రజెంట్ చేస్తే అది ఎట్లుంటది అనేది రిజల్టెంట్. సింపుల్, అంతకు మించి ఇంకేం లేదు. ఈ P1 P2 P3 P4 P5 ఎన్నో ఉండని, ఇక్కడ ఇప్పుడు ఎన్ని వెక్టర్స్ ఉన్నాయి, 1 2 3 4 వెక్టర్స్ ఉన్నాయి. ఈ 4 వెక్టర్స్ ని ఒకటే ఒక రిజల్టెంట్ వెక్టర్ P5 లాగా రిప్రజెంట్ చేసేసింది, ఓకే. లేదు నాకు P1 P2 నే రిజల్టెంట్ వెక్టర్ లాగా రిప్రజెంట్ చేయాలి, జస్ట్ యూ డ్రా ఎ లైన్ from A to C, that becomes P1 plus P2. లేదు సార్ ఇప్పుడు పాయింట్ D దగ్గరికి పోయింది, now I want resultant. You draw from initial to final, now this will become resultant. ఇదేమైతుంది, P1 plus P2 plus P3.
So like that, how many ever you want, you can simply do this. Okay. So ఇందులోనే hexagon question కూడా repeated గా అడుగుతా ఉంటాడు. We'll see once. Okay. So now see, let's mark P, Q, R, S, T, U. Okay. So first it went from P to Q అనుకుందాం. దీన్ని వెక్టర్ A లాగా కన్సిడర్ చేద్దాం. సో వెక్టర్ A ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికే ఉంది. దానికి రిజల్టెంట్ ఏముంటది ఇక? ఆ వెక్టరే రిజల్టెంట్. ఉన్నదే ఒక వెక్టర్ కదా. దాన్ని ఇంకేం యాడ్ చేస్తారు? ఎవరితో యాడ్ చేస్తారు? అవసరం లేదు. So if I say P to Q, a particle displaced. So now that is the vector, that is the resultant. Now from Q to R it is displaced. Let's say దీన్ని వెక్టర్ B అని అనుకుందాం. ఓకే. సో ఈ వెక్టర్ B అన్నప్పుడు ఏమవుతుంది? ఈ B బార్ A బార్ టూ వెక్టర్స్ వచ్చినాయి. Now if you want to represent resultant, you can close like this. This resultant will be equals to A bar plus B bar అవుతుంది. అయిపోయింది. Now ఒకవేళ R నుంచి S దాకా పోయింది, అప్పుడు ఇది రిజల్టెంట్ అవుతుంది. This resultant is what? A bar plus B bar plus ఇది C bar అనుకుంటే C bar. Okay. So it went till here. D bar అనుకోండి. Now this resultant will be R bar is equals to A bar plus B bar plus C bar plus D bar. Okay. Now it went till here. ఇది ఈ బార్ అనుకోండి. అప్పుడు ఈ రిజల్టెంట్ అవుతుంది ఇనిషియల్ టు ఫైనల్. వాట్ ఈస్ దిస్ రిజల్టెంట్? A bar plus B bar plus C bar plus D bar plus E bar. బట్ ఒకటి లాజికల్ గా చూసుకోండి, A bar అండ్ D bar అనేది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. అంటే కెన్ ఐ సే A bar ఈజ్ నథింగ్ బట్ మైనస్ D bar? ఫైన్. నెక్స్ట్ B bar అండ్ E bar కూడా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉన్నాయా లేవా? అవును, ఒకదానికొకటి ఆపోజిట్ ఉన్నాయి. మాగ్నిట్యూడ్ వైజ్ సేమ్ బట్ డైరెక్షన్ దే ఆర్ షోయింగ్ ఆపోజిట్. ఒకటి +3i ఇంకోటి -3i, రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది? 0 అవుతుంది. సో ఇక్కడ ఐ కెన్ క్యాన్సల్ దిస్ A bar అండ్ D bar అండ్ ఆల్సో ఐ కెన్ క్యాన్సల్ B bar అండ్ E bar. ఇప్పుడు రిజల్టెంట్ ఏమైంది? C bar వచ్చిందా? కాకపోతే మీరు అబ్జర్వ్ చేయండి, ఈ P నుంచి U కి, R నుండి S కి సేమ్ డైరెక్షన్, సేమ్ మాగ్నిట్యూడ్. అండర్స్టాండ్? So that's how a polygon vector works. Now coming to angle between the vectors, మీకు ఎప్పుడైనా కూడా యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే, ఓకే, సో టూ వెక్టర్స్ కి మధ్యలో ఉన్న యాంగిల్ ఇస్ నథింగ్ బట్ యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్. టూ లైన్ సెగ్మెంట్స్ అని అంటే మీరు ఆ లైన్స్ దానికి హెడ్ టెయిల్ అనేది ఏమి ఉండదు కాబట్టి క్లియర్ గా మీరు తీసుకోవచ్చు. బట్ ఫర్ ఎ వెక్టర్ వీ హ్యావ్ హెడ్ అండ్ టెయిల్. ఈ యారో ఉన్న పాయింట్ అనేది హెడ్ లాగా కన్సిడర్ చేయాలి, ఈ పాయింట్ ని టెయిల్ లాగా కన్సిడర్ చేయాలి. ఓకే. సో నౌ if I have two tails joining together, so you can consider that is the angle between the vectors. ఇప్పుడు ఈ theta వాల్యూ అనేది ఒక 30 degrees ఉన్నది అనుకోండి. యాంగిల్ బిట్వీన్ వెక్టర్ E bar అండ్ B bar ఎంత అంటే 30 degrees. ఓకే ఫైన్. లేదు, టూ హెడ్స్ అంటే ఇక్కడే ఉండాలని ఏం లేదు, ఇటు పాయింట్ అవుట్ చేసి ఉంటే సరిపోతుంది. సార్ ఇక్కడ ఒకటి ఉన్నది సార్, ఇది ఒకటి ఉన్నది సార్, ఈ రెండు హెడ్స్ మ్యాచ్ అయితే లేవు సార్. See, the one arrow ఎటు సైడ్ పాయింట్ చేసి ఉంటే అది హెడ్. ఇప్పుడు ఈ arrow ఉంది, ఈ arrow అనేది ఇక్కడ పెట్టేసాను నేను, రైట్? ఐ కెప్ట్ arrow here. సో arrow ఇటు పెట్టినంటే అల్టిమేట్ గా arrow డైరెక్షన్ కాకుండా దాని ఆపోజిట్ డైరెక్షన్ ఏమవుతుంది? టెయిల్ అయిపోతుంది. సో యూ డోంట్ థింక్ దట్ arrow ఎగ్జాక్ట్ గా కింద లేదు సో అది టెయిల్ అయిపోతుంది అనుకోకండి. ఇలా ఉన్నా ఇలా ఉన్నా ఇలా ఉన్నా ఒకటే. ఓకే, right? So even two heads are pointing together, you can consider this as angle between the vectors. ఇది కూడా ఫైన్. బట్ ఒక హెడ్ ఒక టెయిల్ పాయింట్ అయి ఉంది అనుకోండి, లెట్స్ సే ఇక్కడ మనకి 30 degrees ఉంది. సో ఇప్పుడు 30 degrees అనేది యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్ అంటే కాదు. ఎందుకు కాదు సార్? సి, ఈ వెక్టర్ యొక్క టెయిల్ అండ్ ఈ వెక్టర్ యొక్క హెడ్ జాయినింగ్ టుగెదర్, రైట్? దట్ కేస్ వీ షుడ్ నాట్ కన్సిడర్ యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్. మరి ఏం చేద్దాం? దేన్ని ఒక దాన్ని డిస్ప్లేస్ చేసుకోండి. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండదు కదా మనకి. వెక్టర్ కెన్ బి డిస్ప్లేస్డ్ వితౌట్ చేంజింగ్ ఇట్స్ మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. మీ ఇష్టం, మీరు దేన్ని డిస్ప్లేస్ చేస్తారనేది మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కొంచెం ఇట్లా ఎక్స్టెండ్ చేసిన అనుకోండి,
ఈ vector ni if I displace like this, okay. So what is this angle? ఈ మొత్తం యాంగిల్ ఎంత ఉంటుంది? మొత్తం యాంగిల్ 180 degrees. ఇది 30 అంటే ఇది కూడా 30. సో ఇక్కడ 180 minus 30 ఎంత? 150 degrees ఉంటుంది. అంటే యాక్చువల్లీ యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ ఎంత ఇక్కడ? 150 degrees. ఆర్ ఎల్ సింప్లీ టెయిల్ హెడ్ ఉన్నా, హెడ్ టెయిల్ ఉన్నా కూడా వాళ్ళు ఇచ్చే యాంగిల్ వెక్టర్ కాదు. యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ ఎంత? 180 minus theta. నేను ఇక్కడ ఈ వెక్టర్ ని డిస్ప్లేస్ చేసిన, లేదు నువ్వు ఈ వెక్టర్ ని డిస్ప్లేస్ చేసినా అదే సిచ్యువేషన్. ఈ వెక్టర్ ని ఎగ్జాక్ట్లీ నేను దాన్ని కిందకి తీసుకొని వచ్చేసిన. ఓకే, సో ఐ మేడ్ దిస్ వెక్టర్ లైక్ దిస్ వన్. ఇప్పుడు ఈ వెక్టర్ లేదు ఇక్కడ. ఓకే, నౌ సీ హెడ్ ఈస్ జాయినింగ్ టుగెదర్, నో ప్రాబ్లం, యూ కెన్ టేక్ దిస్ యాజ్ ద యాంగిల్. బట్ ఈ యాంగిల్ వాళ్ళు థీటా అని ఇచ్చేసారు. థీటా దట్ ఈస్ ఈక్వల్స్ టు సమ్ 30 degrees given. So what will be this angle? 180 minus 30. So that becomes 150. So అదే ఉంది నెక్స్ట్ స్లైడ్ లో. నథింగ్ హియర్, నాట్ టెయిల్, నాట్ హెడ్ ఆల్సో. అంటే నాట్ టెయిల్ అంటే ఇక్కడ ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్న వెక్టర్స్ అన్ని టెయిల్ లేవు. కాకపోతే మీరు అబ్జర్వ్ చేయండి, హియర్ హెడ్ అండ్ టెయిల్ ఆర్ జాయినింగ్. ఓకే సార్, ఇక్కడ అసలు జాయినింగ్ లేదు. తీసుకురా, ఇక్కడ బి తీసుకొచ్చి ఒక ఆర్డర్ లో పెట్టేసి, ఇఫ్ ఐ కీప్ లైక్ దిస్ అప్పుడు ప్రాపర్ గా ఉంటుంది మంచిగా టెయిల్ జాయినింగ్. యూ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ ద యాంగిల్. బట్ ఇక్కడ ఏం చేసేసాడు, హీ కెప్ట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఓకే, ఇది డిఫరెంట్. These are not joining, but if you want to join, you can join, no problem. ఇక్కడ చూడండి 120 degrees ఉంది. Is this the angle between the vectors? No. Extend చేయాలి. A ని ఎక్స్టెండ్ చేస్తావా? ఓకే, A ని ఎక్స్టెండ్ చేయి. ఎంత అవుతుంది ఈ యాంగిల్? ఇప్పుడు 60 degrees అవుతుంది ఈ యాంగిల్. Similarly, you see here tail and head are joining together. You can displace any vector. ఈ vector ని పైకి displace చేసినా, so this angle will be 30 degrees. So that's how the representation. Tail అనే కాదు, హెడ్ ఉన్నా కూడా that is nothing but angle between the vectors. Okay, now coming to parallelogram law of vectors. So it plays very important role in finding resultant. Okay, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే p bar కి q bar కి resultant r bar. అంటే కెన్ ఐ రైట్ p bar plus q bar? సింపుల్. మరి రిజల్టెంట్ ఏ డైరెక్షన్ లో ఉండాలి? రిజల్టెంట్ అనేది సార్ క్లోజింగ్ లో ఉండాలి కదా, ఇదేంది మధ్యలో ఉంది. సి, ఈ వెక్టర్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన అనుకో, క్లోజ్ అవుతలేదా? చూడండి, ఈ క్యూ వెక్టర్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన క్లోజ్ అవుతుంది కదా, రైట్. సో దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ వాట్? రిజల్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్టెంట్ అడిగితే సింపుల్ గా p బార్ ప్లస్ q బార్ అని రాయొచ్చు, అందులో ప్రాబ్లం లేదు. కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మాగ్నిట్యూడ్. అదే మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్. సో దిస్ రిజల్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాగ్నిట్యూడ్, యూ విల్ గెట్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ప్లస్ 2pq cos theta. What is theta here? Theta is angle between the vectors. చూడండి, ఇదే కదా theta, right? Fine. So how to find this? Simple. ఇక్కడ మీరు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇమాజిన్ చేసుకోవడమే. ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసిండు. So this becomes 90. So if I observe this triangle, let's say ODC triangle observe చేస్తే, it looks like a right angle triangle. So from here I can apply Pythagoras theorem, and దానికంటే ముందు ఈ AD వాల్యూ ఎంత అండ్ ఈ CD వాల్యూ ఎంత చూడండి. Simple. If I take cos theta, what is cos theta? Adjacent, that is AD by hypotenuse. If this is Q, I can even say this is also Q. So ఇది Q bar అయిపోతుంది. అప్పుడు AD వాల్యూ ఎంత? Q cos theta. Similar way, CD how much we get? Q sin theta. అంతే. ఓకేనా? Now take right angle triangle. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే OD మొత్తం వస్తుంది కదా, OA అంటే p బార్, మరి AD అంటే q cos theta. సో OD స్క్వేర్ ప్లస్ CD స్క్వేర్ which is equals to resultant square. OD అంటే ఏంటిది? OA plus AD. I'm writing directly p plus q cos theta, okay, whole square, plus CD అంటే ఎంత? q sin theta whole square, which is equals to r square. So now if you do this directly, you will get this. ఇక్కడ మన q square కామన్ తీసేస్తే sin square plus cos square వస్తుంది. సో అల్టిమేట్లీ ఆ స్క్వేర్ యాడ్ పంపించేస్తే రూట్ అయిపోతుంది. యూ విల్ గెట్ దిస్ ఆన్సర్. సో ఈ రిజల్టెంట్ ఎంత ఇంపార్టెంట్, ఫైండింగ్ ద డైరెక్షన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఫైండింగ్ ద డైరెక్షన్ అంటే ఇక్కడ ఏంటిది? టాన్ బీటా ఫైండ్ అవుట్ చేయాలి. దేని డైరెక్షన్ సార్ ఫైండ్ అవుట్ చేయాల్సింది? రిజల్టెంట్ డైరెక్షన్. ఇప్పుడు రిజల్టెంట్ కనుక్కుంటే సరిపోదు కదా. రిజల్టెంట్ ఈజ్ షోయింగ్ సమ్ 5 ఏ డైరెక్షన్ లో చూపిస్తుంది? దట్ డైరెక్షన్. అండ్ ఆ డైరెక్షన్ విత్ హారిజాంటల్ వర్టికల్ కూడా తెలిసి ఉండాలి. ఇక్కడ హియర్ వీఆర్ ఫైండింగ్ విత్ హారిజాంటల్. ఓకే,
If you want to find with vertical, simple, ఇది కదా వర్టికల్, రైట్. సో ఇక్కడ మీరు 90 మైనస్ బీటా చేసుకోవచ్చు, ఇంకా ప్రాబ్లం లేదు. సో టాన్ బీటా, వాట్ ఈస్ టాన్ బీటా? టాన్ బీటా ఇస్ నథింగ్ బట్ ఆపోజిట్, దట్ ఈస్ సిడి బై అడ్జసెంట్. అడ్జసెంట్ అంటే ఓఏ ప్లస్ ఏడి, రైట్. సో వాట్ ఈస్ సిడి వాల్యూ? క్యూ సైన్ థీటా by what is this OD అన్న OA plus AD అన్న ఒకటే కదా, P plus Q cos theta అంతే. ఓకే, సో ఇన్ కేస్ మీరు వర్టికల్ అని అంటే ఇక్కడ టర్మ్స్ చేంజ్ అయిపోతాయి, సో చూసుకోండి. సింపుల్, మీరు ఈ ప్రాసెస్ ఇక్కడ నుంచి ఏదైతే పర్పెండిక్యులర్ డ్రా చేసిందో ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేయండి. పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఎవ్రీథింగ్ లుక్స్ సేమ్, ఎవ్రీథింగ్ లుక్స్ సేమ్. ఇక్కడ మనకి ఎక్స్ట్రా టర్మ్ అనేది సమ్ BE వస్తుంది. ఓకే, సో ఎవ్రీథింగ్ విల్ బి సేమ్. సో ఈ పారలెలోగ్రామ్ లా నుంచి యూ కెన్ ఫైండ్ అవుట్ ఎంత యాంగిల్ అని ఉండనియండి. సి సమ్ ఇంపార్టెంట్ యాంగిల్స్ ఐఎమ్ సేయింగ్. లెట్స్ సే ఒక 3 న్యూటన్స్ ఫోర్స్ ఉంది, ఇది కూడా 3 న్యూటన్స్ ఉంది. వెన్ ఎవర్ ద యాంగిల్ ఈస్ 120 degrees, ఖచ్చితంగా మనకి రిజల్టెంట్ కూడా మళ్ళీ 3A వస్తుంది. ఓకే, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కేస్ అన్నట్టు. ఎట్లా 3 వస్తుంది? ఇప్పుడు నేను డైరెక్ట్ రాస్తున్నా బికాస్ ఐ నో ఇక్కడ 3 న్యూటన్స్ వస్తుంది ఆన్సర్. ఓకే, ఇవి రెండు ఈక్వల్ కాబట్టి ఎగ్జాక్ట్లీ 60 degrees ఇట్ విల్ మేక్. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. సో వీ నీడ్ టు ఫైండ్ రిజల్టెంట్. రిజల్టెంట్ ఫార్ములా ఏంటిది? A square plus B square, 3 square plus 3 square plus 2AB, 2 into 3 into 3 cos theta, cos 120. Cos 120 వాల్యూ ఎంత? -1/2. ఓకే, రాయాలా డైరెక్ట్? -1/2. సో ఇక్కడ 2 క్యాన్సల్, ఇక్కడ -3 into 3 -3 square. దిస్ -3 square plus 3 square క్యాన్సల్. అప్పుడు ఎంత వచ్చింది ఆన్సర్? 3 వచ్చింది. ఓకే, సో 120 డిగ్రీ. సార్ లేదు, ఒకదానికొకటి ఆపోజిట్ ఉన్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్, ఇక్కడ 3 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్. ఇక్కడ మనం పెద్దగా వెక్టర్స్ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకనంటే ఒకదానికొకటి ఆపోజిట్ ఉండదు కాబట్టి. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ అని తీసుకుంటే +5 -3. ఓకే, ఇన్ రియాలిటీ మనం ఎట్లా చేస్తున్నాం వెక్టర్స్ లో? ఇప్పుడు డైరెక్ట్ డ్రా చేస్తే రిజల్టెంట్ ఫోర్స్ ఇస్ 2 న్యూటన్స్ టువర్డ్స్ రైట్ అని రాయొచ్చు. డైరెక్ట్లీ యూ కెన్ రైట్ 5 - 3 కాబట్టి. బట్ యాక్చువల్లీ ఇంటర్నల్ ఏం జరుగుతుంది అని అంటే, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇంటర్నల్లీ? ఇఫ్ ఐ కన్సిడర్ దిస్ యాజ్ ఫోర్స్ 1, ఇది ఫోర్స్ 2 అనుకుందాం. రిజల్టెంట్ ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ F1 plus F2. As I said, vectors are only meant for addition, subtraction కాదు. సో F1 అంటే ఎంత? ఇక్కడ 5i cap. మరి ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్ ఉంది కదా, ప్లస్ -3i cap. సో ఫైనల్లీ ద ఆన్సర్ ఇస్ వాట్? 2i cap. ఇట్లా యాడ్ చేస్తున్నాం. ఓకే సార్, పారలెలోగ్రామ్ లా యూజ్ చేస్తే సార్ రిజల్టెంట్ కి అవసరం లేదు. ఈవెన్ యూ యూస్ పారలెలోగ్రామ్ ఆల్సో యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. ఎందుకు సేమ్ ఆన్సర్ వస్తుంది? ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఓవరాల్ వాల్యూ అనేది A - B వచ్చేస్తుంది, F1 - F2 వస్తుంది. ఎట్లా చూద్దాం. ఇక్కడ చూడండి, F1 square plus F2 square, ఓకే, plus 2F1 F2 cos theta. వాట్ ఈస్ యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్? 180 degrees. అండ్ ఇంకోటి, యాంగిల్ అనేది షార్టెస్ట్ యాంగిల్ తీసుకోవాలి. ఇప్పుడు సో దిస్ ఇస్ 60 degrees ఇస్ యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్. సరే ఇట్లా తీసుకోండి సార్, ఇట్లా తీసుకుంటాం 300 degrees. నో, యూ షుడ్ టేక్ అక్యూట్ యాంగిల్ ఓన్లీ హియర్. ఫైన్. సో ఈ 2F1 F2 cos 180. cos 180 వాల్యూ ఎంత? -1. సో ఇది చూస్తే A square plus B square minus 2AB లా ఉంది కదా, అంటే A minus B whole square. సో ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు అల్టిమేట్ గా వచ్చేది ఏంటిది? F1 - F2, 5 - 3 2. అందుకే మనం డైరెక్ట్ రాసేస్తాం అన్నట్టు 5 - 3 2 1. ఇఫ్ దే ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆల్సో, ఇది 5 ఇది 3 అనుకుందాం, రెండు సేమ్ డైరెక్షన్. సో డైరెక్ట్లీ యూ కెన్ యాడ్ 5i cap plus 3i cap, 8i cap అవుతుంది. ఇక్కడ cos 0 కాబట్టి యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ ఎంత? ఇక్కడ 0. సో యూ విల్ హ్యావ్ A plus B whole square, F1 plus F2 whole square, స్క్వేర్ రూట్ క్యాన్సల్, డైరెక్ట్లీ ప్లస్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్. సో లెట్స్ సీ వన్ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పాయింట్ వీల్ ఇనిషియల్లీ ఇన్ కాంటాక్ట్ విత్ ద గ్రౌండ్? ఓకే, హాఫ్ రెవల్యూషన్ చేసిందట. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద వీల్. సో ఇది పాయింట్ ఉంది, దేంతో? గ్రౌండ్ తో కాంటాక్ట్ లో. హాఫ్ రెవల్యూషన్ చేసేటప్పటికి ఆ పాయింట్ అనేది ఎక్కడికి పోతుంది? పైకి వచ్చేస్తుంది కదా.
exactly it will come here. So ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. వాట్ హీ ఈస్ ఆస్కింగ్, టేక్ ద రేడియస్ ఆఫ్ ద వీల్ యాజ్ r. ఓకే, r అడిగింది ఏంటిది అని అంటే యాక్సెస్ ద ఫార్వర్డ్ డైరెక్షన్. ఓకే, వాట్ ఈస్ ఆస్కింగ్ డిస్ప్లేస్మెంట్ అడుగుతున్నాడు. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్. లెట్స్ సే దిస్ p is the particle. Now here is the particle. ఇక్కడ నుంచి ఇక్కడికి కదా డిస్ప్లేస్ అయింది. ఓకే రైట్. సో దీన్ని మీరు వెక్టర్స్ లాగా చేసుకోవచ్చు. సో ఈ పాయింట్ కి దిస్ ఈస్ హారిజాంటల్ కాంపోనెంట్ ఆర్ ఎల్స్ ఈ రిజల్టెంట్ కి ఇది హారిజాంటల్ కాంపోనెంట్, లేకపోతే కాంపోనెంట్స్ అంటే నేను చెప్తాను. సో దిస్ ఈస్ హారిజాంటల్ డిస్టెన్స్. హౌ మచ్ ఇట్ క్యాన్ బి? హాఫ్ సర్కిల్ కదా, హాఫ్ సర్కిల్ అంటే హాఫ్ సర్కంఫరెన్స్, దట్ ఈస్ పై ఆర్. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ కాదు, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత, డయామీటర్, దట్ ఈస్ 2r. సో నౌ ఐ కెన్ ట్రీట్ దిస్ as one vector, I can treat this as another vector. So a bar ఏమైతుంది, పై ఆర్ ఐ క్యాప్, b bar ఎంత అవుతుంది, 2r j cap. Okay, now I want resultant ఎంత, a bar plus b bar. So resultant is nothing but pi r I cap plus 2r j cap. అంతే ఆన్సర్. ఓకే, బట్ దీన్ని ఇంకా మీరు రాయాలి అని అనుకుంటే, if you want find a magnitude, so that is under root of pi square r square plus 4r square. And this is resultant. కానీ డైరెక్షన్ కావాలి. డైరెక్షన్ దేంతోని, with x axis తోని. See ఇదే కదా. Let's say this is alpha. So what is tan alpha? Simple, tan alpha is nothing but opposite by adjacent. So r cancel. So 2 by pi alpha is equals to tan inverse of 2 by pi అని రాయొచ్చు. ఇది హాఫ్ రెవల్యూషన్ కి అయితే. అదే 1/4 రెవల్యూషన్ అయితే ఎట్లా ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంతే, బట్ ఒక చిన్న చేంజ్. ఇఫ్ ఇట్ ఈస్ హాఫ్ కాకుండా 1/4 రెవల్యూషన్ ఉంది అని అనుకోండి, లెట్స్ సే హియర్ ఇస్ ద పాయింట్. ఓకే, సో వీల్ అనేది ఇట్లా రొటేట్ అవుతుంది. సో ఇట్ కమ్స్ హియర్, ఇక్కడికి వచ్చేస్తుంది కదా 1/4 రెవల్యూషన్ అంటే ఇట్ విల్ కమ్ హియర్, రైట్. సో నౌ యూ హ్యావ్ టు కన్సిడర్, ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్. ఇగో ఇది హారిజాంటల్ డిస్టెన్స్, ఇగో ఇది హారిజాంటల్ డిస్టెన్స్, ఇది వర్టికల్ డిస్టెన్స్. వర్టికల్ డిస్టెన్స్ ఇది రేడియస్ అయిపోతుంది, అక్కడ మీకు ప్రాబ్లం ఏం రాదు. బట్ ఇక్కడ హారిజాంటల్ డిస్టెన్స్ అనేది నిజంగా పై ఆర్ బై 2 అవుతుందా, 1/4. ఫుల్ రెవల్యూషన్ అంటే 2 pi r, హాఫ్ అంటే pi r. ఇది 1/4 కాబట్టి మరి పై ఆర్ అవుతుందా అంటే నో, పై ఆర్ బై 2 అవుతుందా అంటే నో. ఎందుకు, సి హియర్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా అయితే ఏంటిది పై ఆర్ బై 2, బట్ ఇక్కడ వరకే కదా. సో ఈ డిస్టెన్స్ ఎంత, ఈ డిస్టెన్స్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ మైనస్ ఈ రేడియస్ కదా. సో పై ఆర్ బై 2 మైనస్ ఆర్ అవుతుంది. ఇక్కడ మీరు కేర్ఫుల్ గా ఉండాలి. ఓకే, సో నౌ వాట్ విల్ బి ద రిజల్టెంట్ హియర్, రిజల్టెంట్ ఈస్ పై ఆర్ బై 2 మైనస్ ఆర్ ఐ క్యాప్ ప్లస్ ఆర్ జే క్యాప్. సింపుల్. దాని మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లెట్స్ సే బీటా అంటే మళ్ళీ ఆపోజిట్ బై అడ్జసెంట్ అయిపోయాయి. సో 1/4 అని ఇచ్చిండు క్వశ్చన్ లో మాడిఫై చేసి, సార్ దానికి పై ఆర్ చెప్పిండు, సో దీనికి పై ఆర్ బై 2 ఉంటుందని ఇక్కడ మీరు పై ఆర్ బై 2 వేసుకుంటే పోయినట్టు. ఓకే రైట్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అసలు ఒక్క వాల్యూ ఉండదు, ఏముండదు, ఉత్తి ఒక సెంటెన్స్ ఉంటుంది. సో మనకి సెంటెన్స్ ప్రాపర్ గా అర్థమైతే ఈజీగా సొల్యూషన్ చేయొచ్చు. సెంటెన్స్ అర్థం కాకపోతే ఇది ఎంత చేసినా రాదు క్వశ్చన్. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్వశ్చన్స్ అన్నట్టుగా ఇది. సో సమ్ ఆఫ్ ద 2 వెక్టర్స్, యూనిట్ వెక్టర్స్ ఈజ్ అ యూనిట్ వెక్టర్ అట. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ వెక్టర్ అంటే ఏంటిది, దాని మ్యాగ్నిట్యూడ్ 1. then find the difference, then find the magnitude of their differences అన్నాడు. సో ఇక్కడ 2 యూనిట్ వెక్టర్స్ ని నేను సమ్ a బార్ b బార్ అని అనుకుంటున్నా. ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే వెక్టర్ కూడా యూనిట్ వెక్టరే అట, అది c బార్ అనుకుంటున్నా. విచ్ మీన్స్ c బార్ is equals to a బార్ ప్లస్ b బార్. magnitude వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, అంతేగాని అన్ని ఈక్వల్ వెక్టర్స్ అని ఎక్కడ చెప్పలేదా. ఈక్వల్ వెక్టర్స్ కి మాగ్నిట్యూడ్స్ ఈక్వల్ ఉండడానికి తేడా ఉన్నది. ఈక్వల్ వెక్టర్స్ అంటే దే షుడ్ హ్యావ్ సేమ్ డైరెక్షన్ అండ్ షుడ్ హ్యావ్ సేమ్ మాగ్నిట్యూడ్.
యూనిట్ వెక్టర్స్ అని అంటే అన్ని మాగ్నిట్యూడ్స్ 1 ఉండొచ్చు, బట్ అన్ని డైరెక్షన్స్ సేమ్ కాదు. లెట్స్ సే ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్, మూడు సేమా కాదు, బట్ దే హ్యావ్ యూనిట్ magnitude, right? So c bar is equals to a bar plus b bar. If I use parallelogram law, c square is equals to a square plus b square plus 2ab cos theta. But what magnitudes are one? 1 is equals to 1 plus 2 into 1, 1 into 1, okay, cos theta. So from here what I get, ikkada 1 cancel aithe cos theta anedi minus 1 by 2 vastadi. Okay, now what he is asking, the magnitude of differences అని అన్నాడు. అంటే a bar minus b bar కావాలట. a bar minus b bar అంటే ఏంటిది సార్? a bar plus b bar అంటే a square plus b square plus 2ab cos theta రిజల్టెంట్. మరి మైనస్ b bar ఎట్లా చేస్తాం? ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. a bar minus b bar ని మీరు a bar plus b bar అనుకోండి, కాకపోతే మైనస్ పెట్టుకోండి ఇక్కడ, అంతేనా? అంటే దాని అర్థం ఏంటిది? ఇంకో ఇది a bar సంథింగ్, ఇది b bar అనుకుందాం, వీటి మధ్యన యాంగిల్ థీటా. అప్పుడు మీకు రిజల్ట్ ఏమవుతుంది? a square plus b square plus 2ab cos theta. ఇప్పుడు ఇది మైనస్ b bar అయితే ఇది మైనస్ b bar. ఇప్పుడు యాంగిల్ ఎంత? 180 మైనస్ థీటా, అంతేనా? ఇప్పుడు మళ్ళీ సేమ్ పారలెలోగ్రామ్ లా అప్లై చేసుకోండి. రిజల్టెంట్ ఇస్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab, బట్ యాంగిల్ థీటా కాదు కదా, ఎంత? 180 మైనస్ థీటా, 180 మైనస్ థీటా. సో 180 మైనస్ థీటా అనేది మైనస్ కాస్ థీటా. సో ఇక్కడ ప్లస్ ఉండకుండా మైనస్ ఉంటుంది అనమాట, సింపుల్గా చెప్పాలన్నమాట. సో మీరు నెక్స్ట్ స్టెప్లో ఇది థీటా అని రాసేసి అనుకోండి, ఇది మైనస్ వచ్చేస్తుంది. సో మైనస్ ఉంటే దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ యూ షుడ్ డూ. సో a బార్ ప్లస్ b బార్ ఉంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా, మైనస్ ఉంటే సింపుల్. Now a bar minus b bar resultant how much? a square plus b square minus 2ab cos theta square root. Okay, ఇదే ఫైండ్ అవుట్ చేయాలి. See, దీని magnitude 1 plus 1 minus 2 into a into b cos theta value already గా minus 1 by 2 వచ్చింది, minus 1 by 2. I can cancel this 2 and 2, minus of minus plus అవుతుంది. So you will get overall answer √3. ఇది ఓకే, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్వశ్చన్స్ అన్నట్టు ఇది. కరెక్ట్ అంటే ఒక్క వాల్యూ కూడా ఇవ్వకుండా ఓన్లీ సెంటెన్స్ లోనే క్వశ్చన్ అంతా ఫ్రేమ్ చేసేసాడు. అందుకే 2 forces such that their sum of their magnitude is 18 newtons. ఇక్కడ 18 newtons అనేది జస్ట్ దాని magnitudes అట. If I say f1 plus f2 that is 18, అంతేగాని f1 bar plus f2 bar అని కాదు. లేదు అని అంటే ఇంకా క్లారిటీ ఉండాలంటే magnitudes లాగా క్లియర్ గా రాసుకోండి. అండ్ ద రిజల్టెంట్ ఇస్ 12 newtons. రిజల్టెంట్ అంటే ఏంటిది? f1 bar plus f2 bar, అది రిజల్టెంట్, విచ్ ఈస్ హౌ మచ్? 12 newtons. ఇక్కడ ఆప్షన్స్ ఇస్తే మీరు ఇంకా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తుండే వెరిఫికేషన్ చేసి, బట్ ఆప్షన్స్ వేయలేదు కదా. విచ్ ఇస్ పర్పెండిక్యులర్ టు ద స్మాలర్ ఫోర్స్. ఓకే, దెన్ మాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్సెస్ ఆర్. ఇది కూడా మంచి క్వశ్చనే. కొన్ని పర్పెండిక్యులర్ అని ఇచ్చేస్తాడు. రిజల్టెంట్ పర్పెండిక్యులరా? ద రిజల్టెంట్ 12 newtons విచ్ ఈస్ పర్పెండిక్యులర్, రైట్. రిజల్టెంట్ పర్పెండిక్యులర్ ఉన్నది అని ఇస్తాడు. చూద్దాం. రిజల్టెంట్ ఖచ్చితంగా రెండు వెక్టర్స్ కంటే వాల్యూ ఎక్కువనే ఉండాలి, రెండు వెక్టర్స్ కంటే తక్కువనే ఉండాలి, అట్లా ఏం లేదు, ఎంత ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు f1 ప్లస్ f2 అనేది, లేకపోతే నేను 2 ఫోర్సెస్ ఇచ్చిన, ఒకటి f1 ఎంత అంటే మాగ్నిట్యూడ్ వైజ్ చూద్దాం 10 ఇచ్చిన, f2 వాల్యూ సమ్ ఇది కూడా 10 ఇచ్చిన అనుకోండి. ఓకే, సో వీటి మాక్సిమం వాల్యూ ఎంత అవ్వచ్చు? 10 plus 10 20 అవ్వచ్చు, బట్ బోత్ ద ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. మినిమం వాల్యూ ఎంత అవ్వచ్చు? 0 అవ్వచ్చు, అంతే కదా. సో రిజల్టెంట్ వాల్యూస్ క్యాన్ బి మాక్సిమం టు మినిమం, ఎనీథింగ్. ఈ రెండు ఫోర్సెస్ ఇటు 10 ఇటు 10 యాక్ట్ చేస్తే ఈ ఓవరాల్ ఫోర్స్ 20 అయిపోతుంది. అదే 10 ఇటు ఒకటి ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఓవరాల్ ఫోర్స్ 0 అవుతుంది. నాకు రిజల్టెంట్ 10 కూడా రావచ్చు. 10 ఎప్పుడు ఉంటుంది? ఒక ఫోర్స్ 10 newtons లైక్ దిస్, అనదర్ ఫోర్స్ విల్ బి యాక్టింగ్ ఎట్ అన్ యాంగిల్ 120 degrees అయితే మీరు కావాల్సి వస్తే పారలెలోగ్రామ్ లా అప్లై చేసి చూడండి. సో యూ విల్ గెట్ రిజల్టెంట్ 10.
which means this resultant can lie from 0 to 20 newtons, anything. Okay, so don't think that always రిజల్టెంట్ అనేది మాక్సిమం ఉండాలి అనేది తీసేయండి, ఎందుకంటే మనం యాడ్ చేసేది వెక్టర్స్ లో. నువ్వు దాని స్కేలర్స్ లో 5 + 10 15 ఓకే, అక్కడ ఫైన్, ఎప్పటికీ మాక్సిమం ఉంటుంది. ఇక్కడ మాక్సిమం ఉండాలని ఏం లేదు. ఓకే, సో ఇక్కడ 12 న్యూటన్స్ అనేది రిజల్టెంట్ అట, which is perpendicular to the smaller force. Here I am taking one smaller force with smaller magnitude length. So resultant perpendicular ఉంది ఇది దేనికి, స్మాలర్ ఫోర్స్ కి. అయితే ఇంకొక ఫోర్స్ ఖచ్చితంగా ఎట్లా ఉండాలి, రిజల్టెంట్ అనేది 2 వెక్టర్స్ కి మధ్యలోనే ఉండాలి. అప్పుడు ఇంకొక ఫోర్స్ షుడ్ బి డెఫినెట్లీ లైక్ దిస్. దీన్ని కొంచెం లెంత్ ఎక్కువ డ్రా చేసిన, బికాస్ వన్ ఈస్ స్మాలర్, ద అదర్ వన్ ఈస్ బిగర్. దిస్ ఇస్ రిజల్టెంట్, which is equals to what, F1 plus F2. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ F2 ని కెన్ ఐ బ్రింగ్ లైక్ దిస్, ఇట్లా తీసుకురావచ్చు కదా. F2 వెక్టర్ కెన్ బి డిస్ప్లేస్డ్ వితౌట్ చేంజింగ్ ఇట్స్ డైరెక్షన్. ఓకే, అయిపోయింది. ఇంకేముంది, ఇంకా ఇక్కడ వాళ్ళు ఏమి చేసిండు, 2 ఫోర్సెస్ సమ్ ఆఫ్ their magnitudes అనేది F1 plus F2 in terms of magnitude 18 అట. ఓకే, సో అండ్ their resultant is 12 newtons. ఓకే, రిజల్టెంట్ కూడా మాగ్నిట్యూడ్ అయ్యింది, రిజల్టెంట్ మాగ్నిట్యూడ్ ఆల్సో 12 న్యూటన్స్. సో ఈ వాల్యూ అనేది 12 న్యూటన్స్. ఓకే, సో నౌ యూ అబ్జర్వ్ హియర్, కెన్ ఐ రైట్ F1 స్క్వేర్, చూస్తే పైథాగరస్ థియరమ్ అప్లై చేయొచ్చు కదా. F1 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్, can I write it as F2 square? రాయొచ్చు. ఇక్కడ నుండి F1 square or else F2 square minus F1 square, which is equals to 12 square అని రాయొచ్చు. Consider this as first equation. Next one చూడండి, ఇక్కడ నుంచి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసిన అనుకోండి, F1 plus F2 whole square, which is equals to 18 square. ఇక్కడ నుండి మీకు మళ్ళీ F1 square, F2 square, ఓకే, ఇంకా మైనస్ ప్లస్ 2 F1 F2 which is equals to 18 square, right? సో ఇక్కడ ఒక ఈక్వేషన్, ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చేసింది. సో ఈజీలీ యూ కెన్ గెట్ ద ఆన్సర్. ఓకే, సో ట్రై దిస్. మీకు ఆప్షన్స్ ఉంటే వెరిఫికేషన్ చేస్తే అయిపోతుంది. సో నా రెక్టాంగులర్ కాంపోనెంట్స్ మీకు ఒక వెక్టర్ అనేది, లెట్స్ సే ఇక్కడ ఒక వెక్టర్ ఉంది, లెట్స్ సే దిస్ మాగ్నిట్యూడ్ ఇస్ 5. ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా విత్ హారిజాంటల్ అంటాం. మనం ఎప్పుడైనా ఏం చేస్తాం, 5 అంటే ఓకే, టువర్డ్స్ థీటా పోతే మనం దీన్ని 5 cos θ రాయాలి. సో అవే ఫ్రమ్ థీటా పోతే ఈ కాంపోనెంట్ అనేది 5 sin θ రాయాలి. ఓకే, ఈ రెండు పర్పెండిక్యులర్ ఉన్నాయి కాబట్టి రెక్టాంగులర్ కాంపోనెంట్స్ అంటామా? 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, అవి 2 పర్పెండిక్యులర్ ఉన్నందుకు రెక్టాంగులర్ కాంపోనెంట్స్. ఇంకొకటి ఏంటంటే స్క్వేర్ కాంపోనెంట్స్ అనొచ్చు కదా. మరి స్క్వేర్ కాంపోనెంట్స్ అని ఎందుకు అనమనంటే, స్క్వేర్ కాంపోనెంట్స్ అనేవి ఈక్వల్ గా ఉండాలి, అంటే హారిజాంటల్ గా వర్టికల్ గా ఈక్వల్ ఉండాలి. కానీ రెక్టాంగులర్ అని ఎందుకు అంటున్నాం, ఈక్వల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అవి ఎప్పటికీ ఈక్వల్ ఉండాలని రూల్ ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు ఈ 5 cos θ 5 sin θ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాగ్నిట్యూడ్ ఈక్వల్ ఉండాలని రూల్ ఏముంది, అందుకే రెక్టాంగులర్ కాంపోనెంట్స్ అంటాం. సో సార్ ఎందుకు అసలు ఈ 5 ని టువర్డ్స్ θ అయితే 5 cos θ అంటాం? సింపుల్, మీరు ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ చూడండి, if I draw a perpendicular line here, right? So ఇక్కడ మనకి theta అని మెన్షన్ చేసేద్దాం. ఇక్కడ let's say this is vertical component AY, ఈ horizontal component AX. ఇక్కడ నుండి నాకు cos θ అంటే ఏం రాయొచ్చు, adjacent by hypotenuse అంటే A. సో ఇక్కడ నుండి నాకు horizontal component అనేది A cos θ వచ్చింది కదా, అంతే. ఓకే, సో ఇట్లా యాంగిల్స్ తీసుకొని ఫైండ్ అవుట్ చేసినాం, రైట్? సో A cos θ, similarly if I take sin θ, what is sin θ? AY by A. అప్పుడు AY ఎంత అవుతుంది, A sin θ అవుతుంది. ఓకే, అందుకే టువర్డ్స్ θ, మళ్ళీ ఇంకొకటి హారిజాంటల్ అంటే కాస్ ఏ ఉండాలని రూల్ ఏం లేదు. ఇక్కడ యాంగిల్ θ ఇచ్చింది కదా హారిజాంటల్, అందుకే ఇఫ్ యు గో టువర్డ్స్ θ we can call it as cos component. If you go away from θ we can call it as sin component. ఇది కూడా అంతే. ఇక్కడ B ని bx అంటే ఏం రాసుకోవచ్చు, b ఇక్కడ ఆల్ఫా అని ఇచ్చేసిండు, cos alpha. Similarly by what you can write, b sin alpha. Okay, now let's look at this.
one of the two rectangular components of a force is 25 newtons. Okay, ఒక దాంట్లో 2 components ఉంటే ఒకటి 25 newtons and it makes an angle 60 degrees with the force. The magnitude of the other component is, ఇది ఫోర్స్ యాక్చువల్ గా. ఓకే, దీన్ని మనం హారిజాంటల్ కాంపోనెంట్ రెక్టాంగులర్ కాంపోనెంట్ లాగా డివైడ్ చేస్తే దిస్ విల్ బి సంథింగ్ లైక్ ఎఫ్ఎక్స్ అనుకుందాం, ఇది ఎఫ్వై అనుకుందాం. 60 degrees with the force అన్నట్టు. ఇదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం. లెట్స్ సే దిస్ ఇస్ 60 degrees. నౌ సీ హియర్, ఈ ఎఫ్ఎక్స్ వాల్యూ ఎంత? 25 న్యూటన్స్ ఇచ్చేసండి. మనకు కావాల్సింది ఏంటి? వర్టికల్ కాంపోనెంట్, అంతేనా? మాగ్నిట్యూడ్ ఆఫ్ ద అదర్ కాంపోనెంట్. సో ఫ్రమ్ హియర్ ఐ కెన్ డిస్ప్లేస్ దిస్ వెక్టర్, ఇక్కడ డిస్ప్లే చేయండి. సో ఇది ఎఫ్వై కదా అయ్యేది. సో ఇక్కడ నుంచి tan 60 which is equals to fy by fx. So fx value already 25, tan 60 root 3, 25 root 3 which is fy. అర్థమైందా? ఈవెన్ ఇన్ కేస్ ఎఫ్ అడిగినా కూడా ఏమవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టర్ లో రాయాలంటే 25 i cap ప్లస్ 25 root 3 j cap. బట్ మోస్ట్లీ మనకి వెక్టర్ లో అడగడు, డైరెక్ట్ మాగ్నిట్యూడ్ అడుగుతాడు. ఎందుకంటే వాళ్ళు స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు కదా, విత్ హారిజాంటల్ 60 విత్ వర్టికల్ 60 లేకపోతే ఇంకేదన్నా యాంగిల్ 60 అని. అందుకే మాగ్నిట్యూడ్ అడుగుతాడు. కాబట్టి మాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ ఎంత అవుతుంది? అండర్ రూట్ ఆఫ్ 25 స్క్వేర్ ప్లస్ 25 root 3 హోల్ స్క్వేర్. దిస్ ఇస్ వాట్ యూ షుడ్ రైట్. ఓకే, అట్లా రెక్టాంగులర్ కాంపోనెంట్స్ డివిజన్ ఇట్లా ఉంటుంది. మీకు ఎప్పుడైనా కూడా రెక్టాంగులర్ కాంపోనెంట్స్ అని అంటే ఒక వెక్టర్ ని 2 కాంపోనెంట్స్ కి డివైడ్ చేస్తే ఎట్లా కనిపిస్తుంది అనేది. సార్ దీన్ని డివైడ్ చేయండి సార్ రెక్టాంగులర్ కాంపోనెంట్. ఏం చేస్తాం? ఉన్నదే ఒక వెక్టర్, అక్కడ ఉన్నది ఓన్లీ లెట్స్ సే ఇది 5 i cap అనుకుందాం. దీన్ని ఏం డివైడ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ a force is acting 5 newtons along x direction. What is its vertical component? ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. ఎందుకంటే చూసుకో, ఇది 5. సార్ ఇఫ్ యూ గో టువర్డ్స్ theta you should take 5 cos theta. ఓకే, 5 cos theta. theta అంటే ఇక్కడ 90 కదా. వాట్ ఈస్ cos 90 వాల్యూ? 0. సో ఒక హారిజాంటల్ ఉన్న వెక్టర్ కి వర్టికల్ కాంపోనెంట్ 0 అవుతుంది, ఒక వర్టికల్ ఉన్న వెక్టర్ కి హారిజాంటల్ కాంపోనెంట్ 0 అవుతుంది. ఈవెన్ మీకు లాస్ ఆఫ్ మోషన్ లో రిపీటెడ్ గా ఆ ఇంక్లైన్ ప్లేన్ మీద ఇట్లుంటుంది, ఇది m, రైట్? సో దిస్ ఈజ్ mg. ఇంకా లెక్చరర్ ఏం చేస్తారు? డైరెక్ట్ mg cos theta mg sin theta అని రాస్తారు. ఓ 30% స్టూడెంట్స్ కి తెలియదు అసలు ఎందుకు అది mg cos theta. సింపుల్, ఇక్కడ థీటా ఉంది కదా, రైట్? సో ఇది mg ఆల్రెడీ వర్టికల్ గానే ఉంది కదా సార్, దాన్ని మళ్ళీ డివైడ్ చేయడం ఎందుకు? వర్టికల్ ఉన్నంత మాత్రాన డివిజన్ చేయొద్దని రూల్ ఏం లేదు. సి ఈ కేసులో నాకు ఎట్లా కావాలి అని అంటే, ఒకటి కాంపోనెంట్ అలాంగ్ ద ప్లేన్ కావాలి, ఇంకొకటి కాంపోనెంట్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ కావాలి. ఇప్పుడు ఇది ఒక కాంపోనెంట్, ఇది ఒక కాంపోనెంట్, రెండు ఒకటి అనుకోటి పర్పెండిక్యులర్ ఉన్నాయి, రెక్టాంగులర్ కాంపోనెంట్స్. యూ కెన్ డివైడ్ ఎనీథింగ్. ఓకే, ఖచ్చితంగా ఈ రెండింటికి మధ్యన యాంగిల్ మాత్రం 90 ఉంటుంది. నౌ సి ఇఫ్ దిస్ ఈస్ థీటా, ఇదెంత? 90 మైనస్ థీటా, ఎందుకంటే ఇది 90 కాబట్టి. ఈ యాంగిల్ ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంటుంది కదా, అంటే 90 మైనస్ థీటా. ఇది 90 మైనస్ థీటా అంటే ఇది ఎంత ఉంటుంది? థీటా ఉంటుంది. నౌ mg goes towards theta, అంటే ఇది ఏమవుతుంది? mg cos theta. mg goes away from theta, ఎంత? mg sin theta. అట్లా హారిజాంటల్ గా ఉన్నా కూడా నువ్వు కాంపోనెంట్స్ డివైడ్ చేయొచ్చు. లెట్స్ సే ఇది 5, ఇది ఒక కాంపోనెంట్, ఇది ఒక కాంపోనెంట్, రెండింటి మధ్యన యాంగిల్ 90 ఉండాలి. ఓకే, డిపెండ్స్ నీకు కంఫర్ట్ గా ఎట్లా ఉంటే అట్లా. నెక్స్ట్ డైరెక్షన్ కొసైన్స్. ఇప్పటిదాకా మనం కాంపోనెంట్స్ ని x యాక్సిస్ y యాక్సిస్ లోనే డివైడ్ చేసాం. వాట్ ఇఫ్ దెర్ ఇస్ అ వెక్టర్ లైక్ సపోజ్ ఇది వెక్టర్ a అనుకుందాం. ఈ వెక్టర్ a అనేది 3 లో ఉంది, స్పేస్ లో ఉంది, అంటే ay j cap ప్లస్ az k cap. ఓకే, దిస్ ఇస్ ద వెక్టర్. వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ దాట్ ఇది వెక్టర్ కదా, ఇది చూడండి ఇట్లుంది అనుకోండి, ఇలా ఉంటే టువర్డ్స్ x యాక్సిస్, ఇట్లా ఉన్నా కూడా x యాక్సిస్, ఇట్లా కూడా ఉన్న x యాక్సిస్. ఓకే, డైరెక్షన్ చూసుకోవాలి అంతే మీరు. ఇట్లుంటే y యాక్సిస్, ఇగో ఇట్లుంటే z యాక్సిస్ టువర్డ్స్. సో దెర్ ఇస్ అ వెక్టర్ లైక్ దిస్. అర్థమైందా మీకు చెప్పింది? సో ఇట్లా ఉంటే z యాక్సిస్, ఇట్లా ఉంటే y, ఇట్లా ఉంటే x. బట్ ఇది ఇట్లుంది, ఒక యాంగిల్తో ఉంది, ఇట్లా కాకుండా ఇట్లుంది.
అంటే ఇప్పుడు ఈ వెక్టర్ అనేది it will make an angle with x-axis that is given as alpha. It also makes an angle with y-axis that is given beta. It also makes an angle with z-axis, okay, that is given as gamma. So ఈ cos alpha, cos beta, cos gamma అనేవి డైరెక్షన్ కోసైన్స్ అని అంటాం, సింపుల్. ఇప్పుడు ఈ a ని ఒక కాంపోనెంట్ x వైపు, ఓకే, ఒక ప్రొజెక్షన్ అనేది x యాక్సిస్ వేసుకోవచ్చు, ఒక ప్రొజెక్షన్ అనేది y యాక్సిస్ వేయచ్చు, ఒక ప్రొజెక్షన్ అనేది z యాక్సిస్ వేయచ్చు. z యాక్సిస్ ఇట్లా అవుట్వర్డ్స్ ఉంటుంది కదా, డ్రా చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఓకే, నౌ వాట్ ఈస్ దిస్ ax? ax is the component along x axis, అంతే కదా. సిమిలర్లీ ay అంటే కాంపోనెంట్ along y axis, az అంటే కాంపోనెంట్ along z axis. See, can I say ఈ పాయింట్ చూసిలా ఇది ax అనొచ్చా? అనొచ్చు. ఎంత యాంగిల్ చేస్తుంది? ఆల్ఫా యాంగిల్ చేస్తుంది. సో నౌ cos alpha is equals to what? Cos alpha is nothing but adjacent by hypotenuse. Hypotenuse అంటే a. So can I write ax by a? అంతే కదా. ax అంటే కాంపోనెంట్ ఏదైతే. So this ax can be written as a cos alpha. దీన్నే డైరెక్షన్ కోసైన్ అంటాం. Similarly, what is ay? a cos beta. Okay. Similarly, what is az? a cos gamma. ఏ లేదు, వాటి కాంపోనెంట్స్ along x, y, z డైరెక్షన్స్ లో. Now if I do some simplification, ఇప్పుడు దీని magnitude of a ఎంత అవుతుంది? అది √of a square plus ay square plus az square. ఈ రూట్ నాట్ పంపించేస్తే a square అయిపోతుంది. Now ax square అంటే మీరు ax square అంటే a square cos square alpha అని రాయొచ్చు కదా. ఫైన్. సో ఇక్కడ ax square is equals to some a square cos square alpha cos square beta. I can take total in common, so on cos square gamma. So I can cancel a square. సో ఇక్కడ నుంచి మీకు ఒక రిలేషన్ వస్తుంది. ఏంటిది అది? cos square beta plus cos square gamma is equals to 1. ఇది ఒక ఆబ్జెక్టివ్ టైప్. లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ లో కావాలంటే we can write 1 minus sin square alpha, 1 minus sin square beta, 1 minus sin square, 1 plus 1 plus 1 3 అవుతుంది. So you will get 2. అంతే కదా. sin square alpha plus sin square beta plus sin square gamma which is equals to 2. ఇది కూడా ఒక రిలేషన్, రైట్. సో ఏం లేదు, సింపుల్ గా డైరెక్షన్ కొసైన్స్ అని అంటే మనకి ఉన్న వెక్టర్ ఎంత యాంగిల్ చేస్తుంది, ఏ యాక్సిస్ తోని ఎంత యాంగిల్ చేస్తుంది అనేది డేటా ఇస్తుంది. సో ఇప్పుడు ఈ వెక్టర్ ఉంది, దీంతో ఆల్ఫా యాంగిల్ చేస్తుంది. ఆల్ఫా యాంగిల్ మీకు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు మీరు? సింపుల్, దీని హారిజాంటల్ కాంపోనెంట్ డివైడెడ్ బై దాని వెక్టర్ మాగ్నిట్యూడ్. సో లెట్స్ లుక్ ఎట్ సమ్ క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ వెక్టర్స్. సి cos alpha, cos beta, cos gamma, everything is given. Then the vector a is డైరెక్షన్ కొసైన్స్ ఇచ్చి వెక్టర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కదా. సో మనకి వెక్టర్ ఏ అనేది ఎట్లా ఉంటుంది? జనరల్లీ axi క్యాప్ ప్లస్ ayj క్యాప్ ప్లస్ az k క్యాప్. ఓకేనా. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ax అని అంటే a cos alpha. ఓకే ఫైన్. ఇక్కడ చూడండి, cos alpha 4/5√2, or else I can write cos alpha is equals to ax by a. cos beta ఎంత? ay by a. cos gamma అంటే అన్నిట్లో కూడా మనకి డివైడెడ్ విత్ ఏనే ఉండాలి కదా మాగ్నిట్యూడ్ వైజ్. ay az by a. See here, ఇక్కడ చూడండి 5√2 ఉంది, ఇక్కడ కూడా 5√2 ఉంది, ప్రాబ్లం లేదు, రైట్. సో మీరు పైన ఉన్న కాంపోనెంట్స్ అన్ని ax ay az అనుకుంటారు అనుకోండి, మిస్టేక్. ఎందుకు? వాటి డినామినేటర్స్ అన్ని సేమ్ ఉన్నాయా లేదో చూడండి. ఇక్కడ 5 ఉందా? లేదు. అంటే దీన్ని 5 తో మల్టిప్లై చేసి 5 తో డివైడ్ చేయండి. ఇప్పుడు చూడండి, ఆల్ మాగ్నిట్యూడ్స్ ఆఫ్ a is same. Now I can write this as what? ax, this as ay, this as az. Now what is vector? ఇది వెక్టర్. అప్పుడు ఏమైతుంది ఆన్సర్? 4i క్యాప్ ప్లస్ 5j క్యాప్ ప్లస్ 3k క్యాప్. అంతే, సింపుల్. సో డైరెక్ట్లీ మనం ఏం చేస్తామనంటే 4, 1, 3 అని రాసేసుకుంటాం. బట్ డినామినేటర్ చూడాలి. ఓకే, సో యూ మస్ట్ టేక్ దట్ ఆల్సో ఇంటూ కన్సిడరేషన్.
ఇక్కడ చూడండి సింపుల్ క్వశ్చన్, చూడడానికి చాలా సింపుల్ ఉంటుంది, చేయడానికి కూడా సింపుల్. జెడ్ యాక్సిస్ అండ్ ద వెక్టర్ యాంగిల్ బిట్వీన్ అని అన్నాడు. ఏంటిది జెడ్ యాక్సిస్ కి మనం జనరల్ గా ఏం తీసుకున్నాం, కాస్ గామా కదా, విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఏజెడ్ బై మాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ. ఇక్కడ చూడండి ఏజెడ్ ఏంటిది, ఇది ఏఎక్స్ఐ క్యాప్, ఏవైజే క్యాప్, ఏజెడ్. ఏజెడ్ అంతా √2 మాడ్యులస్ ఆఫ్ ఏ. వాట్ ఇస్ మాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ? అండర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ √2 హోల్ స్క్వేర్. మీకు డౌట్ రావాలి, సార్ ఏ ఊకే ఏం సార్ మాగ్నిట్యూడ్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇట్లా చేస్తున్నారు? సింపుల్, పైథాగోరస్ థియరం. ఇప్పుడు మీరు క్యూబ్ యొక్క డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేయాలి. క్యూబ్ అనేది ఒక 3 డైమెన్షనల్ ఫిగర్, దాని డయాగ్నల్ వాల్యూ ఎంత అవుతుంది, √2a అవుతుందా? కాదు, √3a అవుతుంది. ఎట్లా వచ్చింది అది? అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. అది స్క్వేర్ డయాగ్నల్ అయితే √a స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, విచ్ ఇస్ నథింగ్ బట్ యూఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ద షార్టెస్ట్ డిస్టెన్స్, అంతే, ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్. ఇక్కడ ఈ వాల్యూ ఎంత అవుతుంది, ఇది 2 ప్లస్ 2, దిస్ ఇస్ నథింగ్ బట్ 2. సో వాల్యూ ఇస్ √2 by 2, √2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 1 by √2 అంటే థీటా, సారీ గామా వాల్యూ ఎంత, 45 degrees. అయిపోయింది, సింపుల్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ వన్, డాట్ ప్రోడక్ట్. మనకి వెక్టర్స్ లో మల్టిప్లికేషన్ అనేది 2 ways లో ఎగ్జిస్ట్ అవుతుంది. వన్ ఈస్ డాట్ ప్రోడక్ట్, ద అదర్ ఈస్ క్రాస్ ప్రోడక్ట్. డాట్ ప్రోడక్ట్ ని మనము స్కేలర్ ప్రోడక్ట్ అని కూడా అనొచ్చు. ఎందుకు స్కేలర్ ప్రోడక్ట్ అని అంటామంటే, వెన్ ఎవర్ యూ డూ డాట్ ప్రోడక్ట్ యూ విల్ గెట్ అ స్కేలర్ క్వాంటిటీ. ఎట్లా వస్తుంది విల్ సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇఫ్ ఐ హ్యావ్ 2 vectors a bar and b bar, దాన్ని డాట్ ప్రోడక్ట్ చేస్తే ఫార్ములా ఈస్ మాడ్యులస్ ఆఫ్ a మాడ్యులస్ ఆఫ్ b cos theta. ఓకే, సింపుల్. ఇక్కడ చూద్దాం, ఇది a bar అనుకుందాం, లెట్స్ సే దిస్ ఇస్ b bar and angle between them is something like theta. So whenever you do cross product, dot product, the answer is this, modulus of a modulus of b cos theta. Theta is the angle between the vectors. ఇక్కడ దీని మాగ్నిట్యూడ్, దీని మాగ్నిట్యూడ్ అండ్ ఇక్కడ యాంగిల్, అది కూడా ఒక వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడ నీకు ఎక్కడైనా డైరెక్షన్ ఇంక్లూడ్ అయిందా? ఇంక్లూడ్ కాదు. అంటే మీకు వచ్చే ఆన్సర్ ఎట్లా ఉంటుంది, వచ్చే ఆన్సర్ అనేది స్కేలర్ లో ఉంటుంది. అందుకే దీన్ని స్కేలర్ ప్రోడక్ట్ అని కూడా అంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇది చూడండి, ఇప్పుడు ఐ డాట్ జే ఉంది, ఈ రెండు యూనిట్ వెక్టర్స్. దీని మాగ్నిట్యూడ్ ఆఫ్ ఐ క్యాప్, మాగ్నిట్యూడ్ ఆఫ్ జే క్యాప్, కాస్ ఐకి జేకి యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది, అంతే కదా. ఇది ఐ, ఇది జే. వాట్ ఇస్ యాంగిల్ బిట్వీన్ దెమ్, 90, కాస్ 90. ఈ మొత్తం వాల్యూ ఏంది, 1 into 1 into 0. So here the overall answer is 0. అంటే whenever you take 2 vectors which are perpendicular, వాటి డాట్ ప్రోడక్ట్ ఎంత అవుతుంది, సింపుల్ గా చెప్పాలంటే 0 అయిపోతుంది. If a bar is perpendicular to b bar, what is that dot product, 0. ఇంకా చేయాల్సిన అవసరం లేదు, అది ఎట్లాంటి వెక్టర్ అయినా కావచ్చు. ఓకే, సో ఇంకొక వెక్టర్ a bar is equals to 3i cap plus 4j cap. So b bar is equal to something like xi cap minus 3j cap ఉంది. What is the value of x అన్నాడు. కండిషన్ ఏమి ఇచ్చిండు, these two are orthogonal vectors or perpendicular vectors అన్నాడు. పర్పెండిక్యులర్ వెక్టర్స్ అంటే వాటి డాట్ ప్రోడక్ట్ ఎంత ఉండాలి, a dot b is 0. సో a dot b 0 అంటే ఇక్కడ మీరు i dot i నే మల్టిప్లై చేయండి. ఇన్ కేస్ నేను i dot i ని మల్టిప్లై చేసిన అనుకోండి, ఇక్కడ చూడండి మాగ్నిట్యూడ్ ఆఫ్ i క్యాప్, మాగ్నిట్యూడ్ ఆఫ్ i క్యాప్, కాస్ ఐకి యాంగిల్ ఎంత, ఐ యాంగిల్ ఎంత, 0 degrees. సో హియర్ యూ విల్ గెట్ వాల్యూ 1. అంటే రెండు ప్యారలల్ వెక్టర్స్ ఉంటే వాటి వాల్యూ 1 అవుతుంది తప్ప పర్పెండిక్యులర్ అంటే 0. సో ఇప్పుడు నేను మల్టిప్లై చేసేటప్పుడు 3i plus 4j అండ్ సంథింగ్ లైక్ xi minus 3j చేసేటప్పుడు which is equal to 0. No need to multiply this i with j, అవసరం లేదు. ఎందుకు లేదు, ఎట్లాగో 0 వస్తుంది. సో i టర్మ్స్, j టర్మ్స్ ప్రోడక్ట్ చేయండి. సో ఐ విల్ ఓన్లీ డూ this product as well as this one. So 3 into x 3x, 4 into 3 minus 12, minus 4 into minus 3 12, which is equal to 0. So x value ఎంత వచ్చింది, ఇక్కడ 4 వచ్చేసింది. Understood? So the value of x is 4 whenever this is perpendicular. ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు కైనమాటిక్స్ లో కూడా వస్తాయి. ఏమంటాడు, ఆఫ్టర్ సర్టెన్ టైం లేకపోతే 2 balls are projected in the opposite direction horizontally, after certain time their velocities are perpendicular to each other, find time taken అని అంటాడు. అంటే ఇక్కడ ఇది v1 ఈ డైరెక్షన్ లో లైక్ దిస్ అండ్ v2 ఈ డైరెక్షన్ లో. సో రెండు ఒకదానికి ఒకటి పర్పెండిక్యులర్ ఉన్నాయట.
సో అట్లాంటి కేసెస్లో యూజ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈవెన్ ఇఫ్ యూ టేక్ సమ్ క్వశ్చన్స్, మనకి ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ డన్ ఉంది. వర్క్ డన్ అంటే ఏంటి ఫార్ములా? ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్. ఓకే, ఫోర్స్ కాన్స్టెంట్ అని అనుకుంటా, ఆర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ డాట్ డిఎక్స్ ఏదో ఒకటి 5. సో హియర్ ఇది డాట్ ప్రోడక్ట్. మీరు వర్క్ డన్ అనేది మీకు ఎప్పుడైనా డైరెక్షన్స్ లో ఉంటుందా? వర్క్ డన్ ఉండదు. ఎందుకు ఉండదు? ఎందుకనంటే ఈవెన్ దో యూ యూస్ 2 వెక్టర్స్, మనకి వెక్టర్ యూజ్ చేస్తే వెక్టరే రావాలని రూల్ లేదు. వాటి మధ్యన ఆపరేషన్ ఎట్లా జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ప్రోడక్ట్ అనేది డాట్. సో అందుకే మీకు వచ్చే ఆన్సర్ ఎందులో ఉంటుంది? స్కేలర్ లో ఉంటుంది. ఇఫ్ ఐ సే లెట్స్ సే ఇగో ఇక్కడ దీని మీద ఫోర్స్ అనేది 4 న్యూటన్స్ అప్లై చేసినాం. ఏ డైరెక్షన్ లో ఉంది? ఎక్స్ డైరెక్షన్ లో ఉంది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్ప్లేస్ అయింది, సమ్ 10 meters డిస్ప్లేస్ అయింది. సో ఐ కెన్ రైట్ డిస్ప్లేస్మెంట్ యాజ్ 10i cap, ఫోర్స్ యాజ్ 4i cap. సో ఈ డాట్ ప్రోడక్ట్ ఎంత అవుతుంది? 4 into 10 40. ఐ డాట్ ఐ ఎట్లా 1 కదా. సో 40 joules is the work done. ఇక్కడ ఎక్కడ వచ్చింది మీకు? వెక్టర్ ఫామ్ లో రాలేదు కదా. సో దట్ ఈస్ ద రీజన్ వి కాల్ దిస్ యాజ్ స్కేలర్ ప్రోడక్ట్ అన్నమాట. ఓకే, సో లుక్ ఎట్ దిస్ హియర్. Given 2 vectors a equals to 2 vectors are given, the angle made by a plus b with x-axis. Right, a plus b and nothing but you should add 2 vectors. So a plus b, how much it gives? A plus b. Don't add this cheppandi. I plus 4i, which is 5i cap, minus 2 minus 4j cap, minus 3 plus 6 plus 3k cap. This is ab, a plus b vector. ఇది ఎక్స్ యాక్సిస్ తో ఎంత యాంగిల్ చేస్తుంది అనేది మళ్ళీ మీరు డైరెక్షన్ కొసైన్స్ అప్లై చేయొచ్చు. ఓకేనా? అంటే ఏ ప్లస్ బి వెక్టరే ఇంతకుముందు తీసుకున్న ఏ వెక్టర్ లెక్క. సో అది ఎక్స్ యాక్సిస్ తో ఎంత యాంగిల్ చేస్తుంది అనేది ఎట్లా తెలుస్తుంది? నథింగ్ బట్ కాస్ ఆల్ఫా. ఓకే, సో కాస్ ఆల్ఫా అంటే ఏంటిది? ఇక్కడ ఏఎక్స్ బై ఏ. ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది కదా, సమ్ దీన్ని ఏమనుకుంటారు? సి అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది? ఇది cx by magnitude of c. cx ఎంత? 5. magnitude ఎంత? under root of 5 square plus 4 square plus 3 square. so here 4 square plus 3 square అంటే మళ్ళీ 5 square. 5 square 5 square. 2 into 5 square. so 5 root 2 అవుతుంది. 5 root 2. so 5 cancel. angle is 45 degrees. so it makes which angle? how much angle? 45 degrees. even 2 vectors ఇచ్చి వాటి మధ్యన యాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇక్కడ వెక్టర్ ఏ ఉంది, ఎంత? 5i plus 3j. వెక్టర్ బి ఉంది 3i minus 4j. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్? మీరు అబ్జర్వ్ చేయండి, ఈ 5i plus 3j అనేది ఓకే ఈ డైరెక్షన్ లో ఉంటుంది, పాజిటివ్ ఎక్స్ పాజిటివ్ y లో ఉంటుంది, అంతేనా? 3i minus 4j అనేది ఇట్లా ఉంటుంది. This is b vector. So ఈ రెండింటి మధ్యన యాంగిల్ ఎంత? ఓకే, సో హౌ టు డూ? సింపుల్, we know that a bar dot b bar is equals to ఎంత? modulus of a modulus of b cos theta. మరి ఇక్కడ నుంచి cos theta ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఎంత అవుతుంది? a bar dot b bar by modulus of a modulus of b. సింపుల్. సో ఆల్రెడీ a dot b ఎంత? a dot b 5 into 3 15 minus 4 into 3 12 by modulus of a. modulus of a and ఎంత? under root of 5 square plus 3 square 25 plus 9 34 3 square plus 4 square అంటే 5 square, ఇది 5 అవుతుంది. సో సంథింగ్ ఇట్లా ఆన్సర్ అయిపోతుంది. అంటే ఇక్కడ నీకు యాంగిల్ అయితే theta is equal to some cos inverse of 3 by 5 root 34 like that you will get. అండ్ ఇంకోటి, ఈ డాట్ ప్రోడక్ట్ అనేది మీరు ఎట్లా చేసినా ప్రాబ్లం లేదు. whether you do a bar dot b bar or b bar dot a bar, both are same. ఓకే, సో ఇక్కడ కమ్యూటేటివ్ లాని ఒబే చేస్తుంది. a డాట్ b అయినా b డాట్ a అయినా సేమ్. బట్ క్రాస్ ప్రోడక్ట్ అట్లా కాదు. క్రాస్ ప్రోడక్ట్ కి డైరెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ చాలా ఫార్ములాస్ ఉంటాయి డాట్ ప్రోడక్ట్ లో కూడా. ఏంటిది ఫార్ములా? లైక్ వర్క్ డన్ ఇస్ ఈక్వల్స్ టు f బార్ డాట్ s బార్, లేకపోతే పవర్ ఇస్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. ఇది ఒక డాట్ ప్రోడక్ట్.
లేదు అని అంటే వర్క్ డన్ ఇస్ ఈక్వల్స్ టు టార్క్ డాట్ థీటా, రైట్? ఓకే, సో ఫ్లక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఈ బార్ డాట్ ఏ బార్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ మల్టిప్లైడ్ విత్ ఏరియా వెక్టర్. అట్లా ఇవన్నీ డాట్ ప్రొడక్ట్స్, ఎవ్రీథింగ్ గివ్స్ యూ స్కేలర్. వాట్ అబౌట్ క్రాస్ ప్రోడక్ట్? If I take cross product A bar cross B bar, this should be represented with modulus of A, modulus of B, sin theta, and this n cap. This is main annattu manaki. This n cap represents direction. మీకు ఎప్పుడైనా యాంగిల్ పెట్టి టూ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటే సింప్లీ యూస్ డాట్ ప్రొడక్ట్. క్రాస్ ప్రొడక్ట్ అంత ఎఫిషియెంట్గా ఉండదు, డాట్ ప్రొడక్ట్ యూజ్ చేయండి. ఇక్కడ ఈ ఎన్ క్యాప్ అనేది ఏమిస్తుంది? డైరెక్షన్ ఇస్తుంది. దేని డైరెక్షన్? నీకు వచ్చే రిజల్టెంట్ డైరెక్షన్ ఏదైతే ఇప్పుడు సి బార్ అనుకుందాం, ఈ సి బార్ డైరెక్షన్ ఇస్తుంది అన్నట్టు. ఓకే, ఎట్లా ఇస్తుంది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. దానికి యూ కెన్ యూజ్ రైట్ హ్యాండ్ రూల్, ఆర్ యూ కెన్ యూజ్ రైట్ హ్యాండ్ పామ్ రూల్, ఎనీథింగ్ విచ్ గివ్స్ యూ డైరెక్షన్. హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్, లెట్స్ సే ఐ క్యాప్ క్రాస్ ఐ క్యాప్ ఉంది అని అనుకుందాం. magnitude I, angle between them is nothing but sin 90. See, sin 0 కదా, sin 0, some direction. ఇక్కడ నీకు ఈ వాల్యూ 0 అయినప్పుడు దానికి డైరెక్షన్ ఏముంటుంది? ఉండదు. అంటే రెండు ప్యారలల్ వెక్టర్స్ ఉంటే వాటి క్రాస్ ప్రోడక్ట్ అనేది 0. ప్యారలల్ వెక్టర్స్ మీన్స్ పాయింటింగ్ సేమ్ డైరెక్షన్. ఓకే, యూ విల్ నాట్ గెట్ ఎనీ ఆన్సర్. మీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో కూడా ఒక చార్జ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొజెక్ట్ చేస్తే ఇట్ విల్ నాట్ ఎక్స్పీరియన్స్ ఎనీ ఫోర్స్, ఇట్ విల్ కీప్ ఆన్ మూవింగ్ లైక్ దట్ ఓన్లీ. ఓకే, సో అదే చార్జ్ పర్పెండిక్యులర్ గా ఎక్సైట్ అయితే, if I say I cross J, that becomes magnitude of I, magnitude of J, and sin 90 and n cap. So ఇక్కడ ఏమవుతుంది? I, J, magnitudes 1 కదా, సో 1, sin 90 కూడా 1. ఈ n cap ఎట్లా రాస్తాం? సింపుల్. ఇఫ్ యూ కీప్ డైరెక్షన్, ఇది I డైరెక్షన్, ఇది J డైరెక్షన్. ఓకేనా? సో ఓపెన్ యువర్ fingers and make them perpendicular to each other. So first A cross B and ఇక్కడ I cross J. ఓకే, సో I cross J లో పెట్టడానికి ట్రై చేయండి. దేన్ని? ఈ 4 ఫింగర్ ని అండ్ సెంటర్ ఫింగర్ ని. సో ఇట్లా పాయింట్ అవుతుందా? అవ్వట్లేదు. బట్ ఇఫ్ ఐ కీప్ లైక్ దిస్, సి I cross J, how my thumb is pointing outwards. ఇది I, ఇది J, thumb ఎట్లా పాయింట్ చేస్తుంది? Outwards. So here direction gives you K cap. అవుట్వర్డ్స్ అంటే పాజిటివ్ z యాక్సిస్, ఇన్వర్డ్స్ అంటే నెగిటివ్ z యాక్సిస్. బట్ దీనికంటే బెటర్ థింగ్ విచ్ ఐ యూస్ ఈజ్ సింప్లీ యూజింగ్ రైట్ హ్యాండ్ పామ్ రూల్. ఏం చేయాలి అని అంటే ఐ డైరెక్షన్ లో ఫింగర్స్ ని పెట్టేసి జే డైరెక్షన్ లో కర్ల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ఐ, యూ షుడ్ కర్ల్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ జే. హౌ మై థంబ్ ఈస్ పాయింటింగ్? అవుట్వర్డ్స్. సో ఏ క్రాస్ ప్రోడక్ట్ ఉన్నా కూడా ఇదే రూల్ ఫాలో చేయండి. మనకి చాలా ఫార్ములాస్ ఉన్నాయి, అన్ని ఫార్ములాస్ కూడా ఇది this can be helpful. Okay, so here if I use I cross J, I am getting K, but if I use J cross I, will I get K? లేదు, minus K వస్తుంది. ఎట్లనా చూద్దాం. J cross I, how my thumb is pointing? Inwards. అప్పుడు minus K కదా. See, I am talking about this rule అన్నమాట. సో దీన్ని ఒక స్క్రూ రూల్ లాగా కూడా అనవచ్చు. సో ఇట్లా చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A ఉంది, A నుంచి B కి వెక్టర్ A cross B అయితే, you have to make your fingers in the direction of A and you should curl them in the direction of B. ఎట్లయితే thumb point అవుతుందో that is the direction of resultant. And ఇంకొకటి, ఇప్పుడు C bar is equals to A bar cross B bar అని అన్నాం. ఈ A bar B bar అనేవి రెండు పర్పెండిక్యులర్ గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, that doesn't matter. But ఈ C అనేది పర్పెండిక్యులర్ టు A ఉంటుంది, C అనేది పర్పెండిక్యులర్ టు B కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక వెక్టర్ చూద్దాం. దిస్ ఈస్ 3i cap. దిస్ ఈస్ వన్ మోర్ వెక్టర్ విచ్ ఈస్ సంథింగ్ లైక్ 3i cap ప్లస్ 4j cap. అంటే ఖచ్చితంగా ఈ రెండింటి మధ్య ఒక యాంగిల్ ఉన్నట్టే కదా. ఎస్, అంటే ఈ వెక్టర్ కి దిస్ ఇస్ A వెక్టర్, దిస్ ఇస్ B వెక్టర్. ఓకే, సో నౌ ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ రిజల్టెంట్ ఆఫ్ దిస్ టూ, A cross B, how my thumb is pointing? Z యాక్సిస్. అంటే ఈ Z యాక్సిస్ అనేది ఈ మొత్తం XY ప్లేన్ కి పర్పెండిక్యులర్ ఉంటుంది కదా. అంటే A కి పర్పెండిక్యులర్ ఉంటుంది, B కి పర్పెండిక్యులర్ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని కొన్ని ఫార్ములా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, బేసిక్ అండ్ మోస్ట్ అదేంటి ఫెమిలియర్ ఫార్ములా అంటే టార్కింగ్. టార్క్ ఈజ్ నథింగ్ బట్
R cross F. అంతేనా? రైట్. సో మీరు ఒక బాటిల్ క్యాబినెట్ టర్న్ చేసినా, ఒక స్క్రూని డ్రిల్ చేసినా, ఏ చేసినా కూడా దిస్ టార్క్ విల్ బి యాక్టింగ్ R cross F. లెట్స్ సే ఇక్కడ ఒక రాడ్ ఉంది, ఓకే, అండ్ దిస్ ఇస్ pivoted here like this. నువ్వు ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తున్నావు, దిస్ ఇస్ F. సో దిస్ విల్ బికమ్ R, దిస్ విల్ బికమ్ F. ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తే అది F. నౌ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ టార్క్ డైరెక్షన్. ఏం చేయాలి? సింపుల్. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ R you should keep fingers and you should curl in the direction of F. సార్ ఇన్ ద డైరెక్షన్ అంటే O నుంచి A తీసుకోవాలా, A టు O తీసుకోవాలా? ఫోర్స్ ఎక్కడ ఉంది? A దగ్గర ఉంది కదా, సో O నుంచి A కి తీసుకోవాలి. సో హియర్ O టు A, దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ R, curl them in the direction of F. ఎట్లుంది? థంబ్ పాయింటింగ్ అవుట్వర్డ్స్, అంటే టార్క్ విల్ బి వాట్? ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ Z axis, రైట్? పర్పెండిక్యులర్ గానే ఉంది కదా. Similarly you will get V is equals to omega cross R, లేకపోతే some force experienced on the charge Q into V bar cross B bar. Okay, all these are nothing but examples of cross product. And దీన్ని మనం సింపుల్ గా ఇంతకుముందు డాట్ ప్రోడక్ట్ చేసినట్టు చేయొద్దు. We should use determinant and use some simple tricks like this I, J, K. So whenever you take I cross J, you will get K. అదే J cross I చేస్తే ఏమొస్తుంది మనకి? మైనస్ K. If you go in clockwise direction, then the answers are I cross J is K, J cross K is I. అదే రివర్స్ లో పోతున్నాం అనుకోండి, మీకు మైనస్ లో వస్తుంది. అదే చెప్తున్నా, A bar cross B bar is not equals to B bar cross A bar. మరి దేనికి ఈక్వల్ అవుతుంది? A bar cross B bar is equals to minus B bar cross A bar. ఓకేనా? ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ డైరెక్షన్ వస్తుంది. మీరు రైట్ హ్యాండ్ తో రాసుకుంటూ బీజీ ఉండి లెఫ్ట్ హ్యాండ్ తో రూల్స్ అప్లై చేసేది అనుకోండి, మొత్తం రివర్స్ లో వస్తాయి ఆన్సర్స్. ఓకే, సో బీ కేర్ఫుల్. లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ సమ్ క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, ఫోర్స్ ఇస్ గివెన్ అప్లైడ్ ఎట్ ఎ పాయింట్. వాట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అబౌట్ దిస్ పాయింట్? మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంటిది? టార్క్. ఓకే, సో టార్క్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్ క్రాస్ ఎఫ్. మీరు ఫార్ములాస్ ని గుర్తుపెట్టుకోండి, అట్ ద సేమ్ టైం డెఫినేషన్స్ ని గుర్తుపెట్టుకుంటే ఫార్ములాస్ ఈజీగా రాయొచ్చు. టార్క్, మూమెంట్ ఆఫ్ ఫోర్స్. మూమెంట్ అంటే ఆర్, ఆఫ్ ఫోర్స్ ఆర్ క్రాస్ ఎఫ్. ఓకే, లైక్ దట్. సో ఆర్ ని ఎట్లా రాయొచ్చు? ఆర్ అంటే నథింగ్ బట్ డిస్టెన్స్. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఫోర్స్ ఎక్కడ అప్లై చేసిండు? ఫోర్స్ ఎంత అప్లై చేసిండు? ఓకే ఫైన్, ఫోర్స్ వాల్యూ ఉంది. ఎట్ ద పాయింట్ 1, -1, 2. ఓకే, ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ కి అబౌట్ దిస్ పాయింట్ అని అడిగిండు. అంటే సమ్వేర్ 2, -1, 3 ఉంటే ఇక్కడ ఎక్కడనో ఈ పాయింట్ ఉంది. ఎంత? 1, -1, 2. ఓకే, సో రైట్, సో దిస్ ఇస్ ద పొజిషన్ వెక్టర్ R2, దిస్ ఇస్ పొజిషన్ వెక్టర్ R1. నీకు R కావాలి అని అంటే దాని అర్థం ఏంటిది? R2 minus R1. దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ R. సో R2 I can write I cap minus J cap plus 2K cap. R1 ఏం రాసుకోవచ్చు? 2I cap minus J cap plus 3K cap రాయొచ్చు. సో R2 minus R1 ఎంత అవుతుంది? minus I cap 0 minus J plus J 0 minus K cap. So this is R vector. Now after finding this, ఇప్పుడు moment of force అన్నాడు. ఇది కదా మనకు కావాల్సింది. See, so whenever you have cross product, I said you have to use determinant method. అంటే ఇది I, ఇది J, ఇది K. ఫస్ట్ రాసుకోండి. R cross F, F cross R, R cross F. సో టేక్ ఫస్ట్ వెక్టర్. I లో ఎంత ఉంది? ఇది మాగ్నిట్యూడ్ -1 ఉంది. K, J ఏం లేదు, 0. సో K is again -1. What about F? 3, 2 and -4. Okay, simple. Now if I take determinant, ఇక్కడ ఫస్ట్ I cap తీసుకొని ఇది క్లోజ్ చేయండి, ఈ రో కూడా క్లోజ్ చేయండి. సో మల్టిప్లై లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ ABCD ఉందనుకోండి, యూ హ్యావ్ టు మల్టిప్లై లైక్ దిస్, AD minus BC. ఓకే, సో అప్పుడు 0 into -4 0, మైనస్ ఆఫ్ -2 +2. అర్థమైందా? లైక్ దట్. ఇప్పుడు ఏం చేయాలి? J ని క్లోజ్ చేయండి. సో ఆల్రెడీ ఈ రో క్లోజ్ అయ్యే ఉంటుంది. నా -1, 4, -4, -1 and 3. సో J కి మాత్రం మీరు మైనస్ పెట్టేయాలి, బికాస్ ఆర్డర్ ఫాలోస్ లైక్ దిస్, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్, అట్లా ఆల్టర్నేట్ గా ప్లస్ మైనస్ ఉంటాయి.
సో మైనస్ జే minus 1 into minus 4 is plus 4, minus 3 into minus 1 is minus 3, so plus 3 either. And now plus k. So now you close this k, now you are left with 1 into 2, 3 into 0, minus 1 into 2 and minus 2. And then. So now the answer is what? 2 I cap minus 7 j cap minus 2 k cap. And that's simple. Okay, no? So like that you should find. Let's look at next question. Whenever they say area of parallelogram formed by adjacent sides, idoka side, idoka side. ఇట్లా రెండు అడ్జసెంట్ సైడ్స్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఏరియా అంతా స్వైప్ చేసుకుంటూ పోయినాం అనుకోండి ఇట్లా, దట్ గివ్స్ యూ ద ఏరియా ఆఫ్ పారలెలోగ్రామ్. అంటే ఏం చేయాలి? క్రాస్ ప్రోడక్ట్ చేయాలి. సింపుల్, ఏ బార్ క్రాస్ బి బార్, రైట్? సో బి బార్ క్రాస్ ఏ బార్ చేయొచ్చా? చేయొచ్చు. ఎందుకంటే ఫైనల్ గా ఫైండ్ అవుట్ చేసేది మ్యాగ్నిట్యూడే కదా. ఓకే, సో దీని మ్యాగ్నిట్యూడ్ అయినా బి బార్ క్రాస్ ఏ బార్ మ్యాగ్నిట్యూడ్ అయినా సేమ్, ప్రాబ్లం లేదు. ఇట్లాంటి కేసెస్ లో ప్రాబ్లం లేదు. But vectorial ni matram completely they will get opposite direction. So use, so this is I cap, j cap, k cap. First vector తీసుకోండి 3 minus 2 and 1, 1 plus 2 and 3. So if you do determinant process you will get the answer. In case if they ask area of triangle, ఇవి adjacent sides of parallelogram అని ఇచ్చేసి area of triangle అడిగితే ఏం చేస్తారు? ఇక్కడ మనకి ఏదో ఒక వెక్టర్ వస్తుంది కదా, ఆ వెక్టర్ వచ్చిన దానికి మీరు మాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, లైక్ అండర్ రూట్ ఆఫ్ సమ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ చేస్తారు. చేసిన తర్వాత ఇది ఏరియా ఆఫ్ పారలెలోగ్రామ్ అవుతుంది. బట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అయితే ఏం చేయాలి? అందులో హాఫ్ చేయాలి. విచ్ మీన్స్ వాట్ ఎవర్ ద వెక్టర్ యూ గెట్ హియర్ బై 2 చేసేయండి, దట్ గివ్స్ యూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఓకే, ఎందుకంటే పారలెలోగ్రామ్ లో ఇట్లనే కదా ఉండే. సో దిస్ ఇస్ పారలెలోగ్రామ్, ఇందులో హాఫ్ పోర్షన్ ఇస్ నథింగ్ బట్ ట్రయాంగిల్. మీరు ఈ సైడ్ తీసుకున్నా ఈ సైడ్ తీసుకున్నా ఒకటే. సో ఈ మొత్తం స్వైప్ చేస్తే మీకు ఓవరాల్ ఏరియా ఆఫ్ పారలెలోగ్రామ్ వస్తుంది. సో అందులో హాఫ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. లుక్ ఎట్ దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ గివెన్ బై అని అన్నాడు. అంటే ఇవి పాయింట్స్ అన్నాడు సింపుల్ గా 1 3 2 ఇది ఒక పాయింట్, 2 -1 1 ఇది ఒక పాయింట్, -1 2 3 ఇది ఒక పాయింట్. ఓకే, సో దెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో మరి ఇట్లనే పాయింట్స్ ఇవ్వచ్చు కదా, అట్లా వెక్టర్స్ ఇచ్చిండు. ఆ వెక్టర్స్ అనేవి పొజిషన్ వెక్టర్స్. సార్ వాట్ ఈస్ ద పొజిషన్ వెక్టర్? అసలు పొజిషన్ వెక్టర్ పేర్లోనే ఉన్నది కదా, నువ్వు ఎక్కడున్నావో చెప్తుంది అనమాట వెక్టర్. 1, 1 అన్నాను, 1, 1 అంటే ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్, దట్ ఈస్ ద పొజిషన్ వెక్టర్. అంటే దానికి కోఆర్డినేట్స్ చెప్పినా సరిపోతుంది. లెట్స్ సే దిస్ ఈస్ సంథింగ్ లైక్ 3, 4 అనుకున్నాం. ఓకే, సో ఎక్కడి నుంచి 3, 4? ఆరిజిన్ నుంచి. అంటే x డిస్టెన్స్ 3 ఉంది, y డిస్టెన్స్ 4 ఉంది. ఎక్కడ నుండి? ఆరిజిన్ కి. సో ఈ OA బార్ అనేది ఒక పొజిషన్ వెక్టర్ లాగా రాస్తే ఇట్ బికమ్స్ 3i క్యాప్ ప్లస్ 4j క్యాప్ విచ్ డిటర్మైన్స్ వేర్ ఇట్ ఈస్. ఓకే, సో దాన్నే పొజిషన్ వెక్టర్ అని అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది సార్, రైట్? లెట్స్ సే ఇట్ వెంట్ ఫ్రమ్ A to B. సో A to B పోయినప్పుడు ఈ వాల్యూ అనేది 5, 2 అయిపోయింది, రైట్? సో నా వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ AB అని అన్నాం. సో ఇఫ్ ఐ సే దిస్ ఇస్ R1, లెట్స్ సే దిస్ ఇస్ R2. సో అప్పుడు OB ఎంత అవుతుంది? OB ఈజ్ నథింగ్ బట్ R2 అవుతుంది. ఎంత అది? 5i క్యాప్ ప్లస్ 2j క్యాప్. బట్ మనకేం కావాలి? AB కావాలి. సో హౌ యూ కెన్ రైట్ దిస్ AB యాజ్ OB మైనస్ OA అని రాసుకోవచ్చు. అంటే R2 మైనస్ R1. ఇంతకుముందు మనం టార్క్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు చూసాము R2 మైనస్ R1 ఇదే అన్నమాట. సో R2 మైనస్ R1 is nothing but 5 minus 3, that is 2i cap plus 2 minus 4 2j cap. Okay, so magnitude కావాలంటే under root of 2 square plus 2 square 2 root వచ్చేస్తుంది. Like that you should find position vector. సో ఇక్కడ పొజిషన్ వెక్టర్స్ ఇచ్చేసింది. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు? OA బార్, ఓకే, OB బార్, OC bar. So OA bar is given this total and OB bar is given ఇదంతా, OC bar కూడా ఇచ్చేసాను కదా. సో 3 వెక్టర్స్ ఇచ్చేసినప్పుడు మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే 2 వెక్టర్స్ కి క్రాస్ ప్రోడక్ట్ చేస్తే సరిపోతుంది. యు డూ AB క్రాస్ BC సరిపోతుంది, అంతే కదా. AB క్రాస్ BC చేస్తే సరిపోతుంది కదా.
ఇక్కడ ఇచ్చింది ఏంటిది ఓఏ వెక్టర్ ఇచ్చిండు ఓబి ఓబి ఓసి సో వాట్ ఈస్ ఏబి ఏబి ఈజ్ నథింగ్ బట్ ఓబి మైనస్ ఓఏ కదా ఆల్రెడీ ఓబి తెలుసు ఓఏ తెలుసు ఇందులో నుంచి తీసేసేయండి ఎంత వస్తుంది మీకు ఏబి వెక్టర్ ఓబి మైనస్ ఓఏ ఐ క్యాప్ మైనస్ 4j క్యాప్ మైనస్ కే క్యాప్ అట్లా మీకు బీసీ వస్తుంది రైట్ సో ఇక్కడ ఏబి క్రాస్ బీసీ మళ్ళీ క్రాస్ ప్రోడక్ట్ చేసి దాని మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయండి కంప్లీటెడ్ లైక్ దట్ యూ విల్ గెట్ ద ఆన్సర్ నౌ వాట్ ఈస్ ఈక్విలిబ్రియం ఈక్విలిబ్రియం అని అంటే when all the forces acting on the particle makes the particle not to move లేకపోతే net velocity net acceleration net force net electric field net torque ఇట్లాంటి అన్ని జీరోస్ ఉన్నప్పుడు దాన్ని ఆ కండిషన్ ని మనం ఈక్విలిబ్రియం అని అంటాం లేదు అని అంటే సింపుల్ నీకు స్టార్టింగ్ చెప్పినా కదా లెట్స్ సే ఇగో ఇది ఏ బార్ ఇక్కడ నుంచి ఇక్కడికి పోయింది బి బార్ అండ్ దీన్ని ఇట్లా క్లోజ్ చేయకుండా ఈ డైరెక్షన్ లో ఉంది అనుకోండి now I can say this particle is in equilibrium simple in terms of forces లో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఇక్కడ 10 newtons force is acting I want to make this in equilibrium ఎట్లా చేస్తావు సార్ ఇక్కడ 10 newtons యాడ్ చేయండి అయిపోతుంది ఈక్విలిబ్రియం లో ఉంది కదా అంటే అది ఎక్కడికి మూవ్ అవ్వడానికి లేదు ఓకే సో ఇప్పుడు ఇట్లా కాదు ఇటు 10 newtons యాక్ట్ అవుతుంది నౌ I want to make this in equilibrium అప్పుడు ఏం చేద్దాం ఆలోచించండి సింపుల్ ఇక్కడ ఇది ఒక ఫోర్స్ లెట్స్ సే ఇది F1 ఇది F2 దిస్ బికమ్స్ 10√2 న్యూటన్ ఓకేనా సో అంటే ఈ 10 టుగెదర్ దే ఆర్ మేకింగ్ 10√2 న్యూటన్స్ ఈ రెండు ఎగ్జాక్ట్లీ ఈక్వల్ కాబట్టి ఒక 45 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది ఓకే అండ్ దే ఆర్ 90 డిగ్రీస్ కదా ఒకదానికొకటి సో ఎగ్జాక్ట్లీ రిజల్ట్ అనేది మధ్యలోకి వచ్చేస్తుంది 45 డిగ్రీస్ తో సో ఐ కెన్ సింప్లీ సే ఈ బాడీ మీద 10√2 ఫోర్స్ యాక్ట్ అవుతుంది ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 45 డిగ్రీస్ నౌ ఈ దీని ఈక్విలిబ్రియం లో ఉంచాలంటే దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లా ఈక్వల్ ఫోర్స్ యాడ్ చేసింది అనుకోండి ఏమవుతుంది నౌ ద పార్టికల్ వుడ్ మూవ్ ఎనీవేర్ సో దట్ ఈస్ అ సింపుల్ లాజిక్ హియర్ ఈక్విలిబ్రియం లో పెట్టాలి అంటే సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ మస్ట్ బి జీరో F1 ప్లస్ F2 ప్లస్ F3 సో ఆన్ ఫోర్సెస్ అంటే ఫోర్సెస్ అనే కాదు ఏ వెక్టర్ అయినా ఇదంతా జీరో అయిపోతే దట్ ఈస్ ఎన్ ఈక్విలిబ్రియం మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో గ్రావిటేషన్ ఫీల్డ్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో అన్నింటిలో ఈక్విలిబ్రియం అనే కాన్సెప్ట్ వచ్చేస్తుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర జీరో ఉండాలంటే ఎంత ఛార్జ్ ప్లేస్ చేయాలి ఓకే సో లైక్ దట్ క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ సో ఇక్కడ మినిమం నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ రిక్వైర్డ్ టు మేక్ అవర్ ఆబ్జెక్ట్ ఈక్విలిబ్రియం చెప్పండి 2 3 రైట్ క్వశ్చన్ ఇన్కంప్లీట్ ఉంది ఐ విల్ మేక్ అ క్వశ్చన్ అగైన్ మినిమం నెంబర్ ఆఫ్ ఈక్వల్ ఫోర్సెస్ టు మేక్ ద పార్టికల్ ఇన్ ఈక్విలిబ్రియం ఇప్పుడు చెప్పండి ఆన్సర్ సింపుల్ 2 ఫోర్సెస్ ఇంతకుముందు చెప్పినా కదా ఇక్కడ 10 న్యూటన్స్ యాక్ట్ అవుతుంది ఇక్కడ 10 న్యూటన్స్ యాక్ట్ అయితే ఈక్విలిబ్రియం 2 ఫోర్సెస్ తోనే యూ కెన్ పుట్ ద ఆబ్జెక్ట్ ఇన్ ఈక్విలిబ్రియం అదే అన్ఈక్వల్ ఫోర్సెస్ అంటే మినిమం ఎన్ని కావాలి 3 కావాలి ఎట్లా సార్ ఇప్పుడు ఇదే చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఫస్ట్ ఫోర్స్ ఇక్కడ 10 ఓకే సార్ ఇవి ఈక్వల్ ఉన్నాయి బట్ డైరెక్షన్ ఈక్వల్ కాదు కదా ఒకటి x యాక్సిస్ ఒకటి y యాక్సిస్ so this is 10 this is 10 the other force required 10√2 which should be acting in the opposite to the resultant లేదు అని అంటే చూడండి ఇది 3 ఇది 4 these are unequal forces so exactly if I act 5 newtons in this direction okay ఒక certain angle 37 degrees తో యాక్ట్ చేస్తే now this system will be in equilibrium minimum అంతే maximum n అయినా ఉండొచ్చు ఇక్కడ ఒక క్వశ్చన్ చూద్దాం ఇక్కడ చూడండి n-1 identical forces of magnitude f acts simultaneously on a particle okay so very good question sir దానికంటే ముందు ఒక చిన్న క్వశ్చన్ డిస్కస్ చేద్దాం ఒక ఫోర్స్ అట 6 న్యూటన్స్ ఉంది like that how many forces are there 6 forces equal magnitude అంటే 6 forces కి 6 న్యూటన్స్ ఏ ఉన్నది ఓకే సో ఈ ఫోర్సెస్ ఎట్లా యాక్ట్ చేస్తున్నాయి అంటే ఫస్ట్ 6 న్యూటన్స్ ఇట్ యాక్ట్ చేస్తే ఒక యాంగిల్ 60 డిగ్రీస్ తర్వాత ఇంకో 6 న్యూటన్స్ యాక్ట్ చేస్తుంది తర్వాత ఇంకో 60 డిగ్రీస్ తర్వాత ఇంకో 6 లైక్ దట్ దిస్ ఇస్ 6 చూడండి యాంగిల్ 60 టోటల్ 360 వచ్చేసింది కదా రైట్ సో దిస్ ఇస్ హౌ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ నౌ ఆన్ దిస్ పార్టికల్ హౌ మచ్ ఫోర్స్ ఈజ్ ఎగ్జర్టెడ్ అని అన్నాడు
ఆన్సర్ ఏంటిది 0. ఎట్లా 0? సింపుల్. ఈ 6 న్యూటన్స్ దీన్ని క్యాన్సిల్ చేస్తే ఇది దీన్ని క్యాన్సిల్ చేస్తే ఇది దీన్ని క్యాన్సిల్ చేస్తుంది. ఇన్ కేస్ క్వశ్చన్ ఈస్ నాట్ అబౌట్ 6 ఫోర్సెస్, ఇఫ్ ద క్వశ్చన్ ఈస్ అబౌట్ 5 ఫోర్సెస్, అంటే ఇప్పుడు 5 ఉన్నది చూడండి. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేయడానికి ఫోర్స్ లేదు కదా, ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. బట్ హూ విల్ క్యాన్సిల్ దిస్ 6 న్యూటన్స్? చేయదు. సో ఈ 4 ఫోర్సెస్ పోతే అల్టిమేట్ గా రిజల్టెంట్ ఫోర్స్ ఎంత ఉంటుంది? ఇంకా 6 న్యూటన్స్ ఉంటుంది. ఓకే, దట్ ఓన్లీ పాసిబుల్ వెన్ ద యాంగిల్స్ ఆర్ 60 ఈక్వల్ యాంగిల్స్. ఇక్కడ కూడా చూడండి, n-1 ఐడెంటికల్ ఫోర్సెస్ ఆఫ్ మాగ్నిట్యూడ్ F, okay, simultaneously acting on a particle of an angle 2 pi n with the preceding one. Okay, 2 pi n ఫోర్సెస్. దీన్ని మీకు సింపుల్ ఉండాలని అంటే ఇప్పుడు n అనేది ఒక నెంబర్ తీసుకోండి ఇట్లా. ఓకే, 5 ఫోర్సెస్. సో n-1 అంటే 5, n అంటే 6 తీసుకుంటున్నా. సో n-1 ఎంత అవుతుంది? 5 ఫోర్సెస్ అవుతుంది. ఓకే, 5 ఫోర్సెస్ ఈక్వల్ ఫోర్సెస్ అంటే ఒక్కొక్కటి F అన్నమాట ఫోర్స్, రైట్. సో 2 pi n on a particle making an angle of 2 pi n. సో n అంటే ఇక్కడ 5 కదా, 2 pi by n అని ఉండాలి. ఓకే, సరే, 2 pi by n, n అంటే 6. ఓకే, సో 2 into 180 by 6, 1630. సో వాట్ ఈస్ ద యాంగిల్? 60 degrees. అంటే ఒకదానికొకటి 60 degrees ఉంది. అదే ఇదే కండిషన్ చెప్తున్నాం మళ్ళీ. సో వాట్ ఈస్ ద ఫోర్స్ లెఫ్ట్, లేకపోతే వాట్ ఈస్ ద రిజల్టెంట్ ఫోర్స్? 6 కదా. ఇక్కడ ఒక్కొక్క ఫోర్స్ F అన్నాడు కాబట్టి నెట్ ఫోర్స్ ఏముంటుంది? F ఉంటుంది. ఇక్కడ n-1 కాకుండా n ఫోర్సెస్ అన్నదా అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమైతే టోటల్ ఫోర్స్ విల్ బి యాక్టింగ్ ఆన్ ద పార్టికల్ ఈజ్ 0. ఈ వెక్టర్స్ ని ఇన్ కేస్ 6 ఫోర్సెస్ ఉన్నాయి అనుకోండి, ఇట్లా ఈ వెక్టర్స్ ని మీరు జాయిన్ చేస్తే అదొక రెగ్యులర్ హెక్సాగాన్ లాగా అయిపోతుంది. పాలిగాన్ లా గుర్తున్నదా? స్టార్టింగ్ డిస్కస్ చేసినాం, రైట్. ఇట్లా అన్ని క్లోజ్ అయిపోయింది, ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందో అక్కడికే వచ్చి పడ్డది. అప్పుడు ఎంత ఉంటుంది? టోటల్ ఫోర్స్ 0 ఉంటుంది. అంటే ఈ వెక్టర్స్ అలైన్ చేసుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉన్నది, దీన్ని ఇట్లా పెట్టేసిన. ఓకే, సో ఇది ఉంది, దీన్ని ఇట్లా పెట్టేసిన, రైట్. ఈ వెక్టర్ ఉంది, దీన్ని ఇట్లా పెట్టేసిన. లైక్ దట్ యూ కెన్ అలైన్ అన్నమాట. ఓకే, fine. So look at this. This is a question from the concept of equilibrium. మీరు కాంపోనెంట్స్ గా డివైడ్ చేసుకొని చేయొచ్చు, లేదు అంటే దీని తర్వాత లామిస్ థియరం ఉంది, అది యూజ్ చేసైనా చేయొచ్చు. ఫర్ నౌ విల్ యూజ్ కాంపోనెంట్స్ అండ్ విల్ గెట్ ద ఆన్సర్. 4 కాన్కరెంట్ కోప్లేనార్ ఫోర్సెస్. కోప్లేనార్ ఫోర్సెస్ అంటే యాక్టింగ్ ఆన్ ద సేమ్ ప్లేన్, అంటే మొత్తం XY ప్లేన్, YZ, ZX ఏదో ఒక ప్లేన్. ఇన్ న్యూటన్స్ యాక్టింగ్ అట్ అ పాయింట్ కీపింగ్ ఇన్ ఈక్విలిబ్రియం the values of F and pi. ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్ చూసి సార్ 5 వాల్యూ అనేది చూస్తే అక్యూట్ యాంగిల్ లాగా ఉంది సార్, 30 60 ఉండాలి. ఆప్షన్స్ లో 30 60 45 ఇట్లాంటివి ఉంటే పెట్టేస్తా. 90 ఉంటే అది ఎట్లాగో కాదు, 90 కంటే ఎక్కువ కాదు, అట్లా థింక్ చేయకండి, ర్యాండమ్ ఇచ్చేస్తాడు అది. ఓకే, చూడడానికి అక్యూట్ యాంగిల్ లాగా ఉన్నది, సో ఐ విల్ పుట్ 30 degrees ఇన్ ద ఆప్షన్. 60 ఉంటే నో, ఇట్ విల్ గో రాంగ్. చూద్దాం అసలు ఇది ఎంత వస్తుందో. ఇక్కడ if I resolve this into components, దీన్ని ఇక్కడ F cos phi అని రాయొచ్చు, దీన్ని F sin phi అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ కూడా 2 న్యూటన్స్ ఉంది కదా, దీన్ని కూడా కాంపోనెంట్స్ లాగా రిజాల్వ్ చేస్తే 2 cos 60 2 sin 60 అంతే కదా, సింపుల్. సో ఈక్విలిబ్రియం ఉంది అని అంటే ఫోర్సెస్ అన్ని ఈక్వల్ గా క్యాన్సిల్ అయిపోతున్నాయి అని అర్థం. సో ఐ కెన్ మేక్ వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్, I can even make horizontal forces equal. ఈ లెఫ్ట్ సైడ్ ఎంత ఫోర్స్ అయితే యాక్ట్ అవుతుందో రైట్ సైడ్ కూడా అంతే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అప్పుడే కదా అది లెఫ్ట్ కి పోదు, రైట్ కి పోదు. పైకి ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుందో కిందికి కూడా అంతే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అప్పుడే కదా పైకి కిందికి పోకుండా అక్కడే ఉంటుంది. సో అప్వర్డ్ ఫోర్సెస్ వాట్ ఐ కెన్ రైట్? √3 plus F cos phi, which is equals to 2 sin 60. Sin 60 value is √3/2 అంతే కదా. సో 2 క్యాన్సల్. సో ఇక్కడ √3 కూడా క్యాన్సల్ అయిపోయింది. సో F cos phi అనేది 0 వచ్చింది. F cos phi 0 వచ్చింది అని అంటే మనకి F అయినా cos phi అయినా ఏదో ఒకటి 0 ఉండాలి. సరే చూద్దాం. విల్ టేక్ వన్ మోర్ హారిజాంటల్ లివింగ్. F sin phi which is equals to 2 cos 60
ప్లస్ 1 cos 60 వాల్యూ 1/2 2 క్యాన్సిల్, సో ఇది 2. ఇక్కడ f sin 5 అనేది 2 వచ్చింది. ఓకే, సో విచ్ మీన్స్ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ cos 5 ఇక్కడ ఫోర్స్ వాల్యూ అనేది 0 ఉండడానికి ఛాన్స్ లేదు కదా. 5 వాల్యూ అనేది ఎందుకు ఛాన్స్ లేదు సార్? ఇక్కడ ఫోర్స్ 0 ఉన్నది అనుకోండి, పార్టికల్ ఎట్లా ఈక్విలిబ్రియం ఉంటుంది చెప్పండి నాకు. ఇప్పుడు పైన √3 ఉన్నది, ఫోర్స్ లేదు, అసలు ఫోర్స్ తీసేసేయండి. ఇఫ్ ఐ సే ఫోర్స్ ఇస్ 0, √3 అనేది ఓకే, √3 అనేది 2 sin 60 ని బ్యాలెన్స్ చేస్తుందా? చూడండి, చేస్తుంది. ఓకే ఫైన్. మరి హూ విల్ బ్యాలెన్స్ రైట్ వర్డ్ ఫోర్స్? ఈ 1 + 2 cos 60 ని ఎవరు బ్యాలెన్స్ చేస్తారు? చేయడానికి లేదు కదా. అంటే దాని అర్థం ఏంటిది? ఖచ్చితంగా ఈ f వాల్యూ అనేది ఉన్నది టు మేక్ ద పార్టికల్ ఇన్ ఈక్విలిబ్రియం. సో అల్టిమేట్లీ ఈ cos 5 వాల్యూ అనేది 0 ఉండాలి. cos 5 వాల్యూ అనేది 0 ఉండాలి అని అంటే 5 వాల్యూ ఎంత ఉండాలి? 90 degrees. మీరు ఇంతకుముందు 30 60 45 అనుకున్నారు అనుకోండి, పోతుంది. సో 5 వాల్యూ ఇస్ హౌ మచ్? 90. సో f sin 91 which is equals to 2. అంటే ఈ డయాగ్రామ్ రియలిస్టిక్ ఎట్లుంటుంది అంటే, ఇటు 2 న్యూటన్స్ ఉంటుంది, ఇటు √3 ఉండాలి, ఇటు 1, ఇటు 2 విత్ అన్ యాంగిల్ 60 degrees. ఓకే, లైక్ దట్ యూ షుడ్ సాల్వ్. ఓకే, సో మీరు సిచ్యువేషన్ డయాగ్రామ్ని బట్టి జడ్జ్ చేయకండి యాంగిల్ ఎంత ఉంటుంది అనేది. సో మనకి 3 forces. Lamis theorem, when you can apply, what is the purpose of Lamis theorem? Whenever a body is said to be in equilibrium, okay, you can use Lamis theorem when the forces are acting 3. Okay, 2 forces ante anta avasaram ledu, 3 forces ante you can use this. Let's say ikkada p force undi, daniki opposite you have beta angle, r ki opposite alpha undi, q ki opposite gamma undi. Okay, so sine rule ani kuda cheppochu dinni, or else Lamis theorem, anything. Okay, so ikkada q by or else r by sin alpha. ఓకే, లేకపోతే దీన్ని కొంచెం ఆర్డర్లో రాద్దాం. p ఉంది కదా, ఓకే దీన్ని p అనుకోండి. ఓకే, q, ఇది q అనుకోండి, ఇది r అనుకోండి. సో p by sin alpha is equals to q by sin beta is equals to r by sin gamma. ఇట్లా ఎప్పుడైతే కండిషన్ ఉంటుందో, ఐ మీన్ ఎప్పుడైతే బాడీ అనేది ఈక్విలిబ్రియం లో ఉందో, ఈ కండిషన్ ఖచ్చితంగా సాటిస్ఫై చేయాల్సిందే. ఓకే, దెన్ ద బాడీ సెట్ టు బి ఈక్విలిబ్రియం. ఇక్కడ ఈక్విలిబ్రియం లో ఉంటేనే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే వెక్టర్ డయాగ్రామ్ లో డ్రా చేస్తే ఈ వెక్టర్స్ అనేవి ప్రాపర్ గా అరేంజ్ చేసిండు. యాంగిల్స్ అనేవి నీకు ఆల్ఫా ఉండేది 180 మైనస్ ఆల్ఫా, 180 మైనస్ బీటా ఉంటుంది. సి హియర్ p ఫోర్స్ కి ఆపోజిట్ ఉండే యాంగిల్ ఆల్ఫా. ఇక్కడ p కి ఆపోజిట్ ఏం యాంగిల్ ఉంది? ఆల్ఫా. ఓకే, q కి ఆపోజిట్ ఉన్న యాంగిల్ బీటా, r కి ఆపోజిట్ ఉన్న యాంగిల్ గామా. ఇంతకుముందు మనం ఒక ప్రాబ్లం చేసినాం, ఏంటిది అది? హియర్ లెట్స్ సే ఒక 3 న్యూటన్స్ ఇస్ యాక్టింగ్, ఇక్కడ 4 న్యూటన్స్ ఇస్ యాక్టింగ్. ఓకే, రైట్. సో వాట్ ఈస్ దిస్ ఎఫ్ టు మేక్ దిస్ బాడీ ఇన్ ఈక్విలిబ్రియం అని అనేది. సో సింపుల్ క్వశ్చన్, నీకు ఈవెన్ ఒక ఫోర్స్ ఇవ్వకుండా ప్రాబ్లం లేదు, సమ్ ఎక్స్ అనుకుందాం, ఇది ఎక్స్ న్యూటన్. ఓకే, సో హియర్ యాంగిల్ ఇస్ గివెన్. ఎంత ఇచ్చిండు యాంగిల్? ఓకే, సో లెట్స్ సే దిస్ యాంగిల్ ఇస్ సంథింగ్ లైక్ 53 degrees గివెన్. ఇది కూడా 53 degrees, ఇది 53 అంటే ఇది 53 కదా. సో ఇప్పుడు మీరు లామిస్ థియరం యూజ్ చేయొచ్చు. ఎట్లా యూజ్ చేయొచ్చు? ఏం చెప్పినాం ఫార్ములాలో? ఏదైతే ఫోర్స్ ఉందో దానికి ఆపోజిట్ యాంగిల్, ఏదైతే ఫోర్స్ ఉందో దానికి ఆపోజిట్ యాంగిల్, దానికి ఆపోజిట్ యాంగిల్ అవన్నీ తీసుకుంటూ వచ్చేస్తుంది. విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్ ఆల్సో, నో ప్రాబ్లం. సో ఇక్కడ వైట్ కలర్ లైన్స్ అనేవి జస్ట్ మనకి యాంగిల్స్ ఉండడానికి డ్రా చేసుకున్నాం. సి హియర్ ఎక్స్, ఎక్స్ కి ఆపోజిట్ ఎంత యాంగిల్ ఉంది? ఈ మొత్తం యాంగిల్ కదా, రైట్. ఎంత అది? 180 సైన్ 180 మైనస్ 53. సిమిలర్లీ 3 కి ఆపోజిట్ ఎంత యాంగిల్ ఉంది? 3 కి ఆపోజిట్ ఎంత యాంగిల్ ఉంది? దిస్ ఇస్ 3, ఇదంతా ఉంది కదా యాంగిల్, రైట్. ఇది ఎంత అవుతుంది? 180 మైనస్ 37, ఇది 37 కదా, రైట్. సో సైన్ 180 మైనస్ 37. నెక్స్ట్ వాట్ ఈస్ లెఫ్ట్? ఎఫ్. ఎఫ్ బై ఎఫ్ కి ఆపోజిట్ ఎంత యాంగిల్ ఉంది?
90 sin 90 ఓకేనా. ఇక్కడ నోన్ వాల్యూ ఏంటిది, నోన్ వాల్యూ ఇది ఒకటే, ఇది అన్నోనే ఇది అన్నోనే. సో ఫస్ట్ యూ మేక్ దీస్ టూ ఈక్వల్. ఓకే, మీకు గుర్తుందా 3 4 5 ట్రయాంగిల్, ఇది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిందే. ఓకే, ఇఫ్ ఐ సే ఇప్పుడు సపోజ్ ఇది థీటా అనుకోండి, లెట్స్ సే ఇది 3 ఇది 4 ఇది 5. సో ఈ యాంగిల్ 53 డిగ్రీస్ అవుతుంది, ఇది 53 అయిందంటే ఇది ఎంత అవుతుంది 37 అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ నుంచి sin 37 ఎంత 3/5, cos 37 ఎంత 4/5. లైక్ దట్ యూ షుడ్ రిమెంబర్ 3 4 5 ట్రయాంగిల్. 3 4 5 అనే కాదు, దాని రేషియోస్ అన్నట్టు 6 8 10. ఓకే, అట్లా మల్టిప్లై ఇక్కడ 3తో మల్టిప్లై చేసారు అనుకోండి 9 15 12 అట్లా. ఈ ట్రయాంగిల్స్ అన్నిటికీ యాంగిల్స్ 37 డిగ్రీస్ 53 డిగ్రీస్ ఉంటాయి. ఓకే, సో అక్కడ నుంచి మనకి ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ వస్తాయి అన్నమాట. If I make this 2 equal, f by sin 90 value ఎంత 1, which is equal to 3 by sin 180 minus 37 sin 37 కదా, sin 37 value ఎంత 3/5, 3 3 cancel అంటే f value ఎంత 5 newtons వచ్చింది కదా. Similarly x value ఎంత వస్తుంది 4 newtons వచ్చేస్తుంది. Like that you can use this Lamis theorem. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ this is tension, this is also one more tension. ఇక్కడ force 300 newtons is acting. ఓకే, సో యూజ్ Lamis theorem 300. దానికి ఆపోజిట్ ఎంత యాంగిల్ ఉంది, ఇది 45 ఇది 30 అంతేనా. ఓకే, సో హౌ మచ్ యాంగిల్ ఇస్ లెఫ్ట్ హియర్ 45 30 ఇస్ గివెన్. సరే 45 30 అంటే మీకు మళ్ళీ 5 degrees లో వస్తుంది. బెటర్ టేక్ ఇట్ as 60 degrees తీసుకుందాం, కొంచెం ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. సో దిస్ విల్ బికమ్ 90 degrees. ఓకేనా. సో 300 by sin 90 which is equals to T, tension in AC or tension in A అనుకుంటా, by sin, what is this opposite angle, ఇది 90 plus 30, sin 90 plus 30. ఓకేనా. సో నెక్స్ట్ కమింగ్ టు దిస్ టెన్షన్, టెన్షన్ TB, దీనికి ఆపోజిట్ యాంగిల్ ఎంత ఉంది, ఇది 60 అనుకున్నాం కదా, sin 90 plus 60 అయిపోయింది. సో ఇక్కడ అన్నోన్ వాల్యూస్ ఎంత TA అండ్ TB, నోన్ వాల్యూ తోని ఈక్వేట్ చేసేసేయండి, యూ విల్ గెట్ ద ఆన్సర్. సో 300 by sin 90 value which is 1, tension sin 90 plus 30 which is cos 30, cos 30 value ఎంత √3/2, 2 1s to 150. So tension in A is 150 √3. Similarly tension in B ఎంత వస్తుంది, sin 90 plus 60 is cos 60, 1/2 150 వస్తుంది, right? So these are the answers. So that's it children. So vectors almost complete అయింది. అంతే, మీరు ప్రాక్టీస్ చేయడం బ్యాలెన్స్ ఉన్నది. నేను డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో మేబీ ఈ వీడియో లెంత్ ఒక 2 hours దాకా అయ్యి ఉంటుంది. యూ టేక్ మోర్ 1.5 hour 2 hours అండ్ డూ సమ్ ప్రాబ్లమ్స్ ఆన్ వెక్టర్స్. ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయండి. ఒక రివిజన్ నోట్స్ మెయింటైన్ చేసుకోండి. ఆ ఫార్ములాస్ అని ఏదైనా కూడా లాస్ట్ 1 week ఉన్నప్పుడు మీరు రివైజ్ చేసుకోవచ్చు, రైట్? సో ఇన్ ద నెక్స్ట్ టాపిక్ విల్ బి డిస్కసింగ్ కైనమాటిక్స్ 1D. సో మోషన్ ఇన్ అ స్ట్రైట్ లైన్, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేద్దాం. సో ఐ హోప్ మీకు అంత క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నా ఈ వెక్టర్స్ టాపిక్ గురించి. సో విల్ బి అప్లోడింగ్ యాజ్ ఐ సెడ్, రోజుకు ఒక టాపిక్ వస్తుంది గ్యారంటీగా. సో మీకు ఆల్రెడీ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ వచ్చింది. సో నౌ వెక్టర్స్, నెక్స్ట్ కైనమాటిక్స్, 1D 2D, లాస్ ఆఫ్ మోషన్, ఎవ్రీథింగ్ విల్ బి కవరింగ్. సో డోంట్ మిస్ దిస్ సిరీస్. Suggest it to your friends and keep yourself busy, keep practicing. All the best. Bye bye.